ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృత ఆస్వాద ఆనందాయ నమః. రెండో అధ్యాయం 41వ శ్లోకం నుండి చెప్తాను. కిటికీలు మూసేయను, శబ్దం వస్తుంది. చెప్పండి. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః కామాత్మానః స్వర్గపరాః జన్మకర్మఫలప్రదాం క్రియావిశేషబహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్యప్రసక్తానాం తయా అపహృతచేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. ఈ 4 శ్లోకాలను ఈరోజు మననం చేద్దాం. ఇంతవరకు సాంఖ్యబుద్ధిని అంటే ఆత్మానాత్మ వివేకమును స్పష్టంగా చెప్పారు స్వామి వెనుక. దాని తర్వాత ఒక మలుపు తీసుకొచ్చారని చెప్పుకున్నాం. ఎందుకు? ఆత్మానాత్మ వివేకము, సాంఖ్యము, జ్ఞానయోగం అది. ఆ తర్వాత యోగ బుద్ధిని చెప్తాను విను అని అన్నారు. యోగ బుద్ధి అంటే కర్మను ఆచరించే కర్మయోగం అన్నమాట. ఆ బుద్ధిని చెప్తాను విను అంటున్నారు. ఆ విను అని చెప్పిన దాంట్లో పోయిన వారం మనకు శ్లోకం ఏం చెప్పింది? ఎట్లా ఆచరించాలి. అజయ్ జై జై అంటే ఏదో ఒకటి చేయాలి, కానీ ఎట్లా చేయాలో ఉండాలి కదా, అది చెప్పాలి కదా అని మనలాంటి వాళ్ళు మనస్తామని ముందే స్వామి ఏం చేశాడు, నేనే చెప్తా ఎట్లా చేయాలో అని చెప్పాడు. దానికి మొదటి సూత్రం చెప్పాడు. అంటే కర్మను ఎట్లా ఆచరించాలి, విన్న జ్ఞానాన్ని ఇప్పుడు మనం దర్శనం చేయాలి. దర్శనం ఎక్కడ చేస్తాం? అనుభవం ఎట్లా వస్తుంది? చేస్తే, కర్మలో ఆచరణ చేస్తే అది మనకు అనుభవంలో తెలుస్తుంది. అప్పుడు జీవిత సత్యం అవుతుంది. అప్పటిదాకా మనకు సత్యం కాదు, అది వినికిడి జ్ఞానం అవుతుంది. మనం ఆచరిస్తే, ఇప్పుడు ఉదాహరణకు మీకు ఎవరైనా ఏదో ఒక ఆహార పదార్థం గురించి చెప్తున్నారు, దాని గురించి చాలా జ్ఞానాన్ని సంపాదించారు. ఎప్పుడు అనుభవం వస్తుంది? తింటే అనుభవం వస్తుంది. తినేదాకా తెలియదు ఎట్లాగో, ఆచరించేదాకా మనకు కూడా స్పష్టత రాదు. కనుక కర్మయోగానికి పునాది వేస్తున్నారు. 3వ అధ్యాయం కర్మయోగానికి పునాది వేస్తున్నారు స్వామి. అందులో మొట్టమొదటి సూత్రం మనకేం చెప్పారంటే, కర్మను ఆచరించటానికి ఒక సూత్రం పోయిన వారం శ్లోకం ఏమిటి? సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపం అవాప్స్యసి. లాభాలాభములందు జయాపజయములందు కూడా సుఖ దుఃఖములను సమానం చెయ్యాలి అని చెప్పారు. ఎట్లా చేయాలని చెప్పుకున్నాం? సమం అంటే ఏమని చెప్పుకున్నాం మనం? సమం అంటే ఈజ్ ఈక్వల్ టు ఏమిటి?
సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకూడదు అనే దాన్ని సమానత్వం అంటారు. అంటే ఏమిటి అక్కడ మనం అప్పుడు ఏం చేసినట్ట దాన్ని మన స్థితితో పోల్చి ఏమిటది శాశ్వతం అది కాదు, కరెక్టే. ఇప్పుడు సుఖాన్ని దుఃఖాన్ని సమానం చేయమంటే ఇద్దరిని నిలబెట్టి మీరు ఇద్దరు సమానం, కొట్టుకోకండి అని చెప్పినట్ట. నువ్వు గొప్ప కాదు, నువ్వు తక్కువ కాదు అని చెప్పినప్పుడు మనకేం ఒరగదు. మనతో పోల్చి అనుభవంతో పోల్చి సమం చేయటం అంటే మనకేమవుతుంది, మనం ఎట్లా ఉంటాము వాటిని సమానం చేస్తే? చలించకుండా ఉంటాము, స్థిరంగా ఉండటం సమానత్వం. భగవద్గీత మూలబోధ సమత్వం. సమత్వం యోగ ఉచ్యతే అని తర్వాత చెప్తారు స్వామి. సమత్వమే యోగము అని చెప్తారు. కాబట్టి భగవద్గీత మూలబోధ ఏమిటి? సమత్వం. సమత్వం అంటే స్థిరంగా నిశ్చలంగా చెదిరిపోకుండా చలించకుండా ఉండటం. 4 పదాలకు ఒకటే అర్థం. మీకు ఏది అర్థమైతే అది తీసుకుంటారని అన్నీ చెప్పాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. దీనికి టెక్నికల్గా వీడు చెప్తాడు, మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తే మీకు గుర్తుంటుంది. సమము అంటే శ్రమ అవైకల్యం ధాతు. ఇది పోయినసారి కూడా చెప్పుకున్నాం మనం. అవైకల్యం అంటే వికలం లేకుండా ఉండటం. వికలం అనే పదం ఎక్కడ విన్నారు మీరు? వికలాంగులు అంటే. వికలాంగులు అంటే అంగాలన్నీ వికలమైపోయినాయి, డిస్టార్ట్ అయిపోయినాయి, చెదిరిపోయిన అంగాలు అని అర్థం. ఇక్కడ ఏమంటున్నారు? అట్లాగే అవైకల్య అంటే అవికలం, వికలం కాకుండా ఉండటం సమానత్వం. అంటే చెదరిపోకుండా ఉండాలి. బుద్ధి ఎప్పుడు ఎట్లా ఉండాలి? చెదరిపోకుండా స్థిరంగా ఉండాలి. ఇది సమత్వం. సమత్వమే యోగం. భగవద్గీత మూలబోధ మొదటి సూత్రం. ఇప్పటి నుండి మనకు కర్మాచరణకే సూత్రాలు. మొత్తం భగవద్గీత కర్మ గ్రంథం. ఇదంతా కర్మను ఆచరించటం మీదనే చెప్పబడుతుంది. మొదటి సూత్రం ఇది, గుర్తుపెట్టుకోండి. రెండవది తర్వాత ఏం చెప్పారంటే ఏమవుతుందో, ఎట్లా అవుతుందో, ఎటైపోతానో ఏమో అని సందేహాలు అవి ఇవి రాకుండా ఏం చెప్పారు? రెండు పదాలు చెప్పారు. అభిక్రమనాశ న అస్తి. తర్వాత ఇంకొక పదం ఏమిటి? అభిక్రమనాశం అంటే మొదలుపెట్టిన పని వెనక్కి పోవటం అనేది జరగదట. తర్వాత ప్రత్యయవాయు న విద్యతే. ఎదురు దెబ్బ తగలదు నీకు. లోకంలో ఇవన్నీ అవుతాయి. మొదలుపెట్టింది అవుతుందో కాదు, ఎదురు దెబ్బ తగులుతుంది, ఇవన్నీ లోకంలో జరిగేవి. కానీ ఇటువంటి సాధనలో ఇవి జరగవు. రెండో అంశం. తర్వాత స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. కొంచెమైనా సరే ఈ సాధన కర్మను ఆచరిస్తే గొప్ప భయంకరమైన దుఃఖం నుండి, భయం నుండి తొలగింపజేస్తుంది. ఇది మనకు మళ్ళీ చెప్పారు. ఈరోజు శ్లోకం ఏమంటుందో చూద్దాం మనం. ఈరోజు ఏమంటుందంటే, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన. హే కురునందన అని. కురునందనుడు అంటే అర్జునుడు, కురువంశమునకు నందనుడు అని. అంటే అర్థం ఏమిటంటే, కురు అంటే కర్మను చేసేవాడు, నందనుడు అంటే సమృద్ధిగా పూర్ణంగా కర్మను ఆచరించే ఓ అర్జున అంటున్నారు. హే అర్జున, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకా భవతి, అవ్యవసాయినా బుద్ధి బహుశాఖా అనంతా. అంటే ఒక మంచి అంశమును మనకు ప్రవేశపెట్టారు ఈ రోజున. కర్మ గురించి భగవద్గీత ఎందుకు మాట్లాడుతుంది అంటే, కర్మ నానా రకాలుగా అర్థం చేసుకోబడిన పదం అది. ప్రక్రియ పదం అందాం. లోకంలో చాలా రకాలుగా అర్థం చేసుకుంటారు. కర్మ అంటే మనం ఏమనుకుంటాం చెప్పండి? చేసే పని కర్మ అనుకోవటం సాధారణంగా అందరు చేసే పని. అందుకే దాని ప్రస్తావన వచ్చింది. సరే, ఇప్పుడు చేసే పని కర్మ అని మామూలుగానే మొదలుపెట్టి దాని లోతును తెలుసుకుందాం మనం. చేసే పని అంటే, ఇప్పుడు వంట చేస్తున్నాను అనుకోండి, ఒక కర్మ. కార్ డ్రైవ్ చేస్తున్నాను, ఒక కర్మ. పుస్తకం మీద కాగితం మీద రాస్తున్నాను, ఒక కర్మ. ఇవన్నీ కర్మలేనా? సరే, కర్మకు ప్రధానంగా కావలసింది ఏమిటి? ఆలోచన. ఇంకా కోరిక. ఇంకా మీరు లోతుకి వెళ్ళిపోతున్నారు. ఎవరు చెప్పారు? ఏం కావాలి? కర్త కావాలి కదా కర్మకు. కర్త లేకపోతే కర్మ ఎట్లా అవుతుంది? కర్త కావాలి. సరే, ఈ కర్తకు కర్మ చేయటానికి ఏ ఏ పరికరాలు కావాలి? వంట చేస్తున్నాం అనుకుందాం, ఒక కర్మను తీసుకుందాం. ఏ ఏ పరికరాలు కావాలి?
అందరూ అదే చెప్తున్నారే, నిన్న కూడా ఇవే చెప్పారు అచ్చంగా. గ్యాస్ స్టవ్ గిన్నెలు కావాలంటున్నారు. అది అదా ఆహార పదార్థాలు. అమ్మ ఆవిడ లోతుకి వెళ్ళిపోయి ఒక్కటే దూకేశారు. మీరందరూ ఏం చెప్పారంటే గిన్నెలు, పాత్రలు, వంట సామాన్ అవన్నీ ఏమో బయట జరిగే పనికి కావాల్సినవి చెప్పారు. కర్తకు పరికరాలు ఏమిటి? కర్త యొక్క పరికరాలు అంటే ఈవిడేం చెప్పారు? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. కరెక్ట్. చేతులు కావాలి, అవునా లేదా? చేతులు కావాలి వద్ద వంట చేయాలంటే కావాలి. ఇంకా బుద్ధి కావాలి. బుద్ధి లేకపోతే ఎట్లా చేస్తాడు? అనుకోవాలన్నారు కదా మీరు ఇందాక. అనుకోవడం ఎక్కడ అనుకుంటాం? కోరిక ఎక్కడ? మనసులో పుడుతుంది. అనుకోవటం మనసులో అనుకుంటాడు, అప్పుడు చేస్తాడు. అంటే ఇప్పుడు మనకు కావాల్సిన అన్నిట్లో, ఇవన్నిట్లో, బయట వాటిలో, లోపల వాటిలో, ఇవన్నిట్లో ప్రధానమైంది ఏది? బుద్ధి. బుద్ధి ప్రధానంగా ఉంటే ఆ తర్వాత ఇవన్నీ ఉంటాయి. చేతులు ఉండాలి బుద్ధి తర్వాత. ఆ చేతులు కూడా ఉన్న తర్వాత గ్యాస్ స్టవ్ కూడా కావాలి మనకు. గ్యాస్ స్టవ్, గిన్నెలు కూడా అంతే అవసరం. కానీ ప్రధానమైంది ఏమిటి? బుద్ధి. అంటే ప్రతి పనికి, మనం చేస్తున్న ప్రతి పనికి వెనుక ఏమున్నట్టు లెక్క? ఇప్పుడు బుద్ధి ఉన్నదని లెక్క. అంటే బయట ఏది చేయబడినా దానికి లోపల బుద్ధి ఆధారంగా ఉంది అని మనం గుర్తించాలి. ఇప్పుడు బయట చేసే ఒక పని కనిపించింది, చేతులతో చేసే పని కనిపించింది, బుద్ధి ఒక పని చేస్తుంది. ముగ్గురు పని చేస్తున్నారా లేదా? ఇప్పుడు బయట వంట గరిట తిప్పటము అవన్నీ అవుతున్నాయి. మళ్ళీ చేయి ఏమో పట్టుకుంది, గరిటెను తిప్పుతుంది, బయట పాకం ఉడుకుతుంది, లోపల బుద్ధి ఆధారంగా ఉంది. ఏది కర్మ? బుద్ధి కర్మ. బుద్ధి కర్మానుసారిణి అని విన్నారా? అంటే మనం ఏం మాట్లాడాము? కర్మలు అనగానే మన కర్మకి అన్నీ ఎట్లా కనిపిస్తాయి? బయట చేసే పనులే కనిపిస్తాయి. అందుకే ఎప్పుడు చూసినా పని చేసుకునేటప్పుడు చికాకు వచ్చి ఏమంటారు? నా కర్మ అంటారు, ఒత్తు పెడతారు దానికి. అంతేనా? ఆ కర్మ అసలు లేదు. మిగతావి కర్మలు అనే వాటికి అర్థం ఏమిటంటే మనం బయట చేసే పనినే చూస్తున్నాం. కర్తను వదిలేస్తే వేదాంతం కర్మ లేదంటుంది. చేసే కర్తను విడిచిపెట్టి నువ్వు బయట విషయం గురించి, పని గురించి మాట్లాడితే, కర్తను వదిలేస్తే ఇంకా అది లేనిదే. అది జరగదు. సృష్టిలో జరుగుతుందా? చేసేవాడు లేకపోతే జరుగుతుందా? అందుకే లోకంలో మన దృష్టి అంతా పనులు చేయటం మీదనే సరిపోతుంది. వేదాంతం దృష్టిని మరలుస్తుంది అనమాట, కర్త మీదకి తీసుకొస్తుంది. కర్త గురించి మాట్లాడే అభ్యాసం మనకు లోపల ఉండదు. ఒకవేళ ఉన్న ఎట్లా ఉంటుంది? నేను చేశాను అని అహంకరిస్తాడు. దాన్ని ముందుకు చెప్పుకుందాం, దాని లీలలన్నీ చెప్తారు ఇవాళ శ్లోకాల్లో. అయితే ఇప్పుడు బుద్ధి మనకు ప్రధానమైన కర్మస్థానం. అందుకే కర్మకు 3 రూపాలు చెప్తారు వేదాంతంలో. బాగా ధారణ చేసి ఈరోజు చెప్పేవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. భగవద్గీత ఇంకా మొదలయ్యింది, మీరు ఆచరించాలి. ఆచరణ మొదలవుతుంది అనమాట. దాని అంశాలన్నీ బాగా ధారణ చేసి తీసుకోవాలి. ఇప్పుడు కర్మకు 3 స్థానాలు ఉన్నాయి. బయట జరిగే పనులన్నిటినీ కూడా క్రియలు అంటామా? బయట జరిగే పని క్రియ. చెప్పండి. ఇంద్రియ స్థానంలో చేష్ట అంటారు దాన్ని. ఇప్పుడు రాస్తున్నాను అనుకుందాం, చెయ్యి రాస్తుంది, చెయ్యి కూడా ఒక పని చేస్తుంది. కాగితం మీద అక్షరాలు పడటం అనేదేమో బయట క్రియ. చెయ్యి రాస్తుంది, ఇంద్రియ స్థానంలో చేష్ట అంటారు. చెప్పండి. ఆధారమైన బుద్ధి స్థానంలో దాన్ని కర్మ అంటారు. అంటే కర్మకు 3 రూపాలు ఉంటాయి. ఇందులో ప్రధానమైంది కర్మ అనబడేది బుద్ధే. కర్మ చేసేది బుద్ధియే అని ఉంది. అందుకే స్వామి ఇక్కడ బుద్ధి అన్న పదం తీసుకొచ్చారు ఇవాళ. అయితే ఆ బుద్ధిలో 2 రకాల బుద్ధులు ఉంటాయని చెప్తున్నారు. వ్యవసాయాత్మిక బుద్ధి, అవ్యవసాయిన బుద్ధి అని 2 బుద్ధులు ఉంటాయట. వ్యవసాయం అంటే పంట పండించటం, సేద్యం చేయటము, పంటలు పండించటము వ్యవసాయం అంటామంట. అంటే మనం కృషి అన్న పదంతో అర్థమవుతుంది, కృషి చేయటం. అంటే బుద్ధిలో కృషి చేయబడిన బుద్ధి ఒకటి ఉంటుందట, కృషి చేయని బుద్ధి ఒకటి ఉంటుందట అని మనకి ఇవాళ తేడా చూపిస్తున్నారు స్వామి. ఆ కృషి చేయబడిన బుద్ధి ఏది? వ్యవసాయాత్మిక బుద్ధి ఏకాభవతి. అది ఏకాగ్రమై ఉంటుంది, ఒక్కటే ఏకాగ్రమై ఉంటుంది. ఏది? కృషి చేయబడిన బుద్ధి. కృషి చేయబడకుండా ఉండే బుద్ధి కూడా, అవ్యవసాయిన బుద్ధి కూడా ఒకటి ఉందట. ఆ బుద్ధి ఎటువంటిది? బహుశాఖాహ్యనంతాహ అన్నమాట. అంటే ఇప్పుడు మీరు ఏకాగ్రతతో వింటున్నారు అందాం.
ఏకాగ్రతతో వినేవాళ్ళందరూ ఇప్పుడు ఒకే ప్రవచనాన్ని వింటున్నారు. అందరి బుద్ధి ఇటువైపే ఏకాగ్రమై ఉంది అందాం. ఒకవేళ మీ మనస్సు ఎటైనా దృష్టి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికైనా వెళుతుంది. ఎక్కడికి వెళ్తుంది అంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అది ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయంటే ఒక 100 ఉంటాయి, 1000 ఉంటాయి, 1,00,000 ఉంటాయి. బహుశాఖ అనంతాహ, అనంతం. అది ఎటన్నా తిరిగి వస్తుంది. అది ఒకసారి వదిలేసిందంటే ఇక్కడ ఎటన్నా తిరుగుతుంది. ఇది స్వామి చెప్తున్నారు. అంటే బుద్ధి 2 రకాలు ఉంటుందన్నమాట. ఇప్పుడు కృషి చేయబడిన బుద్ధి, కృషి చేయబడని బుద్ధి అని చెప్పగానే మనమందరం కృషి చేసే బుద్ధిలో ఉన్నామా, కృషి చేయని బుద్ధిలో ఉన్నామా చెప్పండి? చేసే అంటున్నారా, చెయ్యలేదు అంటున్నారా? చేసే బుద్ధి. మనం వ్యవసాయాత్మిక బుద్ధేనా? వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ విధీయతే. అంటే సమాధిని పొందుతుందట వ్యవసాయం చేసిన బుద్ధి. అయితే మనకు సమాధి స్థితి వచ్చిద్దా? అంటే మనం ఏ బుద్ధిలో ఉన్నాం? ఆ వ్యవసాయిన బుద్ధిలో ఉన్నాం. అదేమిటి అంత మాట అన్నారు? మేము అన్ని బుద్ధితోనే ఆలోచించి పనులు చేస్తుంటే మీరేమో నేను అనలేదు. ఈ మాట ఎవరన్నారు? కృష్ణుడు అంటున్నాడు. భగవాను వాచ, అది నా వాచ కాదు. అదేమిటి ఇంత బుద్ధి లేదని తిట్టినట్టే కదా ఒక రకంగా. అదెట్లానండి ఇంతగా చెప్తుంటే మేము ఎంత బుద్ధి పెట్టి చదువుకుంటాం, బుద్ధి పెట్టి ఉద్యోగం చేస్తాం, బుద్ధి పెట్టే ఏదన్నా చేస్తుంటామనే అంటుంటే దాని గురించే వివరణ ఇస్తూ వచ్చారు స్వామి. కృషి చేశాం మనం. దేని మీద కృషి చేశాము? బుద్ధిని దేని మీద రంగరించాం? బుద్ధిని రంగరించడం అంటే తెలుస్తుందా? బుద్ధిని బట్టి బాగా ఆలోచించి చేస్తాం. దేన్ని ఆలోచిస్తాం? బయట ఎట్లా పనిచేయాలనేది ఆలోచిస్తాం, అంతే కదా. అందుకే మనల్ని అవ్యవసాయిన అన్నారు స్వామి. ఎందుకంటే బుద్ధి ఇప్పుడు ముందు ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని 4 అంతరింద్రియ భాగాలు. ఇవన్నీ భాగాలు కూడా ఎట్లా పనిచేస్తాయంటే ముందు మనస్సు ఏం చేస్తుంది? సంకల్ప వికల్పాత్మిక అంతఃకరణ మనః అంటారు. అంటే సంకల్ప వికల్పాలు చేసే అంతఃకరణము మొదటి ద్వారము మనస్సట. సంకల్ప వికల్పాలు చేస్తుంది కదా మనస్సు. అంటే సంకల్పం అంటే అనుకుంటూ ఉంటుంది, ఏదో అనుకుంటుంది, ఇట్లా ఆలోచిస్తుంది, అట్లా అది చేస్తుందట. ఎట్లా చేస్తుంది అది? దానికంత గొప్ప తేజస్సు ఎక్కడి నుండి వచ్చిందట? ఎందుకంటే మన జ్ఞానే అని ధాతువు మనస్సుకి. మనస్సట సచ్చిదానంద స్మృతి యొక్క ఎరుకను నిలుపుకొని సంకల్ప వికల్పాలు చేయగలుగుతుంది. దానికి తేజస్సు ఎక్కడి నుండి వచ్చింది? సచ్చిదానంద స్మృతితో అది ఛార్జ్ అయి ఉంది ఎప్పటికీ. ఆ ఛార్జింగ్లో సంకల్ప వికల్పాలు చేసుకుంటూ ఆటలాడుకుంటుంది అది. అంటే మనస్సు అంటే ఏమిటి? సచ్చిదానంద స్మృతితో చేరి ఉన్న అంశం ఒకటి. మళ్ళీ బుద్ధి ఒకటి వచ్చింది దాని తర్వాత. బుద్ధిని ఏమంటారు? నిశ్చయాత్మిక అంతఃకరణ బుద్ధి. అంటే నిశ్చయం చేస్తుందట బుద్ధి. అది మంచి చెడు విచక్షణ అంటామా మనం. మంచి చెడు విచక్షణ ఇట్లా చేయగలుగుతుంది బుద్ధి అంటే అది కూడా ఏం చేసిందట? సచ్చిదానంద స్మృతిని భద్రంగా నిలుపుకుందట. నిలుపుకుంటే అది నిశ్చయాలు చేయగలదు. అందుకే మనం ఏమంటాం? ఒక్కొక్కసారి బుద్ధికి ఏం తోచటం లేదు అంటాం. ఏం తోచటం లేదంటే ఏం చెయ్యాలో అయోమయ స్థితిలో, నిశ్చయం చేయలేని ఒక స్థితి వస్తుందా లేదా? అప్పుడు మనం ఏం ఆలోచిస్తాము? విషయంలో ఏం చేయాలో తోచట్లేదు, ఏం చేయాలో వాడికి తోచంది ఏమిటంటే సచ్చిదానంద స్మృతి తోచట్లేదు. అందుకే వాడు నిశ్చయం చేసుకోలేకపోతున్నాడు. స్పష్టత లేదు వాడి ప్రవర్తనలో అని అర్థం అన్నమాట. అయోమయంగా బ్రతికేవాడు ఎప్పుడూ సచ్చిదానంద స్మృతిని నిలుపుకోడంటే చెదిరిపోయిన మనస్సుతో ఉంటాడు, చెదిరిపోయిన బుద్ధితో ఉంటాడనమాట. అంటే బుద్ధికి నిశ్చయం చేసే తేజస్సు సచ్చిదానంద స్మృతి వల్ల వస్తుంది. దాని తర్వాత లోపలగా ఉన్నదేమిటి? చిత్తం. చిత్తం అంటే మనం ఏమంటాం? చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అంటుంటారా అని విన్నారు కదా. అంటే ఏమిటి అర్థము? చిత్తము అనే వెలుగులో శివుడిని ఆరాధించాడని వెళుతున్నాడు, కానీ వాడి భక్తి, వాడి సేవ ఎక్కడుంది? చెప్పుల మీద దృష్టి ఉందట. అట్లాగే ఇప్పుడు మనం చిత్తం ఏం చేస్తుందంటే, చిత్తం కూడా ఒక తెర వంటిది. సచ్చిదానంద స్మృతి యొక్క వెలుగు అనే తెరలో అదేం చేస్తుంది? మనం చేసే అన్ని పనుల యొక్క గుర్తింపు తీసుకుంటూ ఉంటుందన్నమాట. అందుకే గుర్తు రావటం అంటే మనము ఏదైనా మర్చిపోతాం, అన్నీ ఏం గుర్తుండబోదు అస్తమానం, కానీ కావాలనుకున్నప్పుడు గుర్తు తెచ్చుకుంటాం. ఎక్కడి నుండి వస్తుంది? చిత్తంలో ఉంటాయి అన్నీ. చిత్తంలో రిజిస్టర్ అయినవన్నీ మళ్ళీ మనకు గుర్తొస్తాయి.
మామూలు భాషలో బ్రెయిన్తో పోలిస్తే అది మెమరీ అంటుంటారు. కానీ చిత్తం వేరు, మెమరీ వేరు. చిత్తం అంటే సంజ్ఞానం, అది ఎరుక కలిగి ఉంది. సచ్చిదానంద స్మృతిని ఎరుక కలిగి నిలుపుకుంది. అది నిలుపుకున్న చిత్తం అయితే స్పష్టంగా ధారణ చేయగలుగుతుంది ఎన్నైనా కానీ. ఆ ధారణ ఎట్లా ఉంటుంది? మెమరీ అనేది మర్చిపోతాడు, కానీ ధారణలు చేసింది చిత్తంలో ధారణ చేస్తే మర్చిపోడు, ఇంకా అది వాడికి నిలిచిపోతుంది అన్నమాట. అది చిత్తం. లోపల అహమాత్మిక అంతఃకరణ, అభిమానాత్మిక అంతఃకరణ అహంకార. అహంకారం అనేది ఏమి ఇస్తుందంటే నేను అన్న ఒక సెన్స్ని ఇస్తుంది మనకు. లోపల నుండి వస్తున్న సచ్చిదానంద స్ఫురణని తీసుకొని నేను అంటాడు వీడు. ఆ అహంకరించే అంటాడో నేనును గుర్తించి అంటాడో తెలియదు, రెండు రకాలుగా కూడా జరుగుతుంది. కాబట్టి ఈ 4 మనకు పనిచేయటానికి వస్తున్నాయి. అయితే మనస్సులో మనం ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు నాకు తోచిందనంటే దానివల్ల తోచుతుంది అని మనం అనుకుంటాం. కానీ ఈ 4 అంతఃకరణాలు కూడా ఎప్పుడూ సచ్చిదానంద స్మృతి వెలుగును నిలుపుకుంటే వాడు స్పష్టంగా వింటాడు, అనుకుంటాడు, నిశ్చయిస్తాడు, పనిచేస్తాడు. మనిషి స్పష్టంగా పనిచేస్తున్నాడంటే ఇవి నిలుపుకున్నాడని అర్థం. లేకపోతే అయోమయంగా చిందరవందరగా చెదిరిపోయినట్లుగా ఉంటుంటాడు ఎప్పటికీ. అట్లా ఉంటే ఇవన్నీ నిలవలేదని అర్థం, అంతా కదిలిపోయినాయి, అన్నీ చెదిరిపోయినాయి అని అర్థం. ఇప్పుడు ఇక్కడ వ్యవసాయాత్మిక బుద్ధి అన్నప్పుడు ఏమిటంటే, ఏ బుద్ధి అయితే సచ్చిదానంద స్మృతి యందు కృషి చేయాలి. మన కృషి దేని మీద చేస్తాం? విషయాల మీద కృషి చేస్తాం. చదువుకోవడం అంటే మనం ఏం చేస్తామంటే బుద్ధిగా చదువుకుంటాం, బుద్ధితో చదువుకుంటాం. అవునా? బుద్ధితో చదువుకున్నప్పుడు బుద్ధి పెరుగుతుంది. పాఠాల బుద్ధి పెరుగుతుందా, మన బుద్ధి పెరుగుతుందా? తెలివైన వాడు పాఠానికి తెలివి వస్తుందా, మనకు తెలివి వస్తుందా? మనకు తెలివి. అంటే కృషి పాఠంలో జరిగిందా, బుద్ధిలో జరిగిందా? బుద్ధిలో జరిగింది. మనం ఏం మాట్లాడతాం? మార్కులు ఎన్ని వస్తే అంత బుద్ధి ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. మనమేమో బయట చూస్తున్నాం, జరిగింది ఎక్కడ? లోపల. ఇది వ్యవసాయాత్మిక బుద్ధి. బుద్ధి యొక్క ఎదుగుదల లోపల కృషి జరుగుతోంది. దానికి సచ్చిదానంద స్మృతిని నిలుపుకోవటంలో స్పష్టత, అస్పష్టత అని లోపల జరుగుతుంది. విషయం మీద ప్రయోగం చేసినా జరిగేది ఇక్కడ. మన మాటలన్నీ బయటే ఉంటాయి. ర్యాంక్ వస్తే వాడు బుద్ధిమంతుడు, లేకపోతే చదువుకోనట్టే. మన లెక్కింతే కదా. పాపం పిల్లలు నేను బాగానే చదువుకున్నాను అంటాడు, కానీ మళ్ళీ అయినా కూడా మార్కులు రాకపోతే, ర్యాంకు రాకపోతే, ర్యాంకులు మార్కులు కూడా కాదు, అదంతా మనకు అనవసరం, సీట్ వచ్చిందా లేదా అంటాడు. సీట్ అనేక కారణాల వల్ల రాకపోవచ్చు. ఇప్పుడున్న రిజర్వేషన్కి ఓసీలకు ఎవరికి సీట్లే రావు. వాడికి తెలుగు ఉన్నా సరే, తెలుగు లేకపోయినా సరే వాడికి సీట్ రా. మనకు అదంతా అనవసరం. సీట్ వచ్చిందా క్లెవర్, సీట్ రాలేదా మొద్దు. ఇట్లా ఎట్లా చేస్తాము? ప్రతి విషయంలో మనం అదే చేస్తాం. మన కృషి చేస్తున్నాం. మనం చేసి ఎక్కడ చేస్తున్నాం? బయట చేస్తాం. చేయాల్సింది ఎక్కడ? లోపల. అయితే దీన్నే ఏమంటారు? ఏకాభవతి అంటున్నారు. ఏ అంతఃకరణం అయితే సచ్చిదానంద స్మృతితో కూడి ఉంటుందో అది ఏకాగ్రమైన అంతఃకరణం. ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేషన్ అని మనం అనుకుంటాం. కాన్సన్ట్రేషన్తో చేస్తే ఏ పనైనా బాగా జరుగుతుందని. కానీ తాను సచ్చిదానంద స్మృతిని, ఏక శబ్దానికి అర్థం పొంది ఉండటం, సచ్చిదానంద స్మృతిని పొంది ఉన్న బుద్ధి అని అర్థం. అయితే ఇప్పుడు ఏకాగ్రత పశుపక్ష్యాదులకు ఉందా లేదా? లేదా? ఉందా? ముందొక బ్యాచ్, లేదొక బ్యాచ్ ఉందా? ఇక్కడ ఉందా లేదా? సరే చూద్దాం, ఉందా లేదా. కొంతమంది ఉందనుకుంటున్నారు, కొంతమంది లేదనుకుంటున్నారు, కొంతమంది ఏదనకపోతే మంచిది అనుకుంటున్నారు. సరే, ఇప్పుడు కాన్సన్ట్రేషన్తో చేస్తే ఏదైనా స్పష్టంగా తెలుస్తుంది కదా. ఆకాశంలో పై ఎత్తులో ఒక గద్ద ఉంది. ఆ గ్రద్ద ఏం చేస్తుందండి? కింద భూమి మీద ఉన్న పామునో కోడిపిల్లనో అక్కడెక్కడ నుండో చూస్తుంది. చూసి సర్రగా మ్యాప్ గీసుకొని వచ్చినట్టు వచ్చేస్తుందా? ఠకీమని పట్టుకుంటుంది. ఇప్పుడు దానికి ఏకాగ్రత లేకుండా ఆ పని చేస్తుందా? అది చెప్పండి. అంత షార్ప్ విజన్ మనకన్నా ఉందా? లేదు. మనకు ఎదురుగా ఉన్నదే కొన్నాళ్ళకి కనిపించకపోతే కళ్ళు చూడగాల్సి వస్తుంది. దానికి అక్కరనే లేదు, అక్కడెక్కడో ఉండి కూడా చూసింది. ఏకాగ్రమైన బుద్ధి లేకపోతే ఇది ఎట్లా చేయగలిగిందంటారు? అంతెందుకు బల్లి ఎట్లా ఉంటుంది?
ఏకాగ్రతతో ధ్యానం చేస్తున్నట్టు ఉంటుంది. పక్కకున్న పురుగు కొంచెం కూడా నేనున్నానని తెలిసేటట్టుగా ఉండదు, కదలకుండా ఓపిక పడుతుంది, పట్టి టకిమని పట్టుకుంటుంది నాలుగు. అవునా? మరి ఇంత ఏకాగ్రమైన తపస్సు మనకు కొంగ ధ్యానం అని చెప్తారు, విన్నారా మీరు? కొంగ కూడా అట్లాగే చేస్తుంది కదా, కొంగ జపం అంటారు. ఏం చేస్తుంది? నీళ్ళల్లో నిలబడుతుంది, ఒంటి కాలు మీద నిలబడుతుంది. అది ఒంటి కాలు మీద నిలబడి చుట్టూ దాని కాలు చుట్టూ చేపలు వచ్చేదాకా ఆగుతుంది. దాని తెలివితేటలు చూసారా? చిన్న చేపలు వస్తే అదేం కదలదు, చెలించదు. అది ఎప్పుడైనా ఎయిమ్ ఫర్ బిగ్ అంటుంది, పెద్ద చేప వచ్చేదాకా ఆగుతుంది, ఆగి టకిమని పట్టుకుంటుంది. ఇవన్నీ ఏకాగ్రతలు, ధ్యానాలు కావా చెప్పండి? అయినా మనం దాన్ని ఏమన్నాం? అజ్ఞాన ప్రాణి అన్నామా లేదా? అంటే బయట విషయమునందు ఇంత నిశితమైన గురిని, దృష్టిని అది పెట్టగలిగినప్పటికీ కూడా ఇది జ్ఞానం కాదు, ఏకాగ్రత కాదట. ఎందుకంటే ఇదంతా కూడా సచ్చిదానంద స్మృతిని నిలుపుకొనే చేస్తుంది. అదైనా నిలుపుకోవాలి, ఎవరు చేయాలన్నా ఆ పనిని నిలుపుకొనే చేయాలి. కానీ దానికి అసలు సచ్చిదానంద స్మృతి ఉంటుందని, నేను నిలుపుకుంటున్నానని, అట్లా చెయ్యాలని విచారణ ఉంటుందని కూడా దానికి జీవితంలో ఎప్పుడు తెలియదు. అందుకే దాన్నే పశుత్వం అంటారు. పశుత్వం అంటే ఏమిటి? ఏం చేస్తుందో, ఏ స్మృతి యొక్క ఆధారంతో ఇదంతా చేస్తుందో దానికి ఎప్పటికీ తెలియదు, తెలిసే అవకాశం కూడా దాని జన్మకు ఉండదు. అందుకది పశు. ఇప్పుడు మనం కూడా చాలా కృషి చేస్తున్నాం కదండి. ఎన్ని రంగాల్లో మనిషి కృషి చేస్తాడు చెప్పండి? వైద్య రంగం, విద్యారంగం, సాంకేతిక రంగం, ఆ రంగం, క్రీడారంగం, ఇంకా వంటల రంగం, ఉన్నాయా లేదా? ఇన్ని రంగాల్లో ఎంత ఎత్తుకు ఎదిగాడు చెప్పండి మనిషి? ఎదిగాడా, ఎదగలేదా? బయట పనులలో ఇంత కాన్సన్ట్రేషన్, ఇంత ఏకాగ్రత లేకపోతే ఇంత టెక్నాలజీ డెవలప్ అవుతుందా? కాదు కదా. ఇన్ని రంగాల్లో ఎదిగినా వీడు అవ్యవసాయన బుద్ధియా, వ్యవసాయాత్మిక బుద్ధియా? అవ్యవసాయన బుద్ధి. అంటే మన జీవితం అంతా రివర్స్లో నడుస్తుంది అన్నమాట. ఎక్కడ కృషి చేయాలో, పోనీ అక్కడ కృషి చేస్తే ఏదైనా పొందు ఉంటే, ఏదైనా పొందితే ఏకాభవతి. ఏం పొందలేదే మనము, ఆ బుద్ధినంతా ఇక్కడే వదిలేసిపోవాల్సి వస్తుంది. అదే సచ్చిదానంద స్మృతిని నిలుపుకోవటంలో స్వల్పమప్యస్య ధర్మస్య, కొంచెమన్నా సచ్చిదానంద స్మృతిని నిలుపుకుంటే అంతంత సాధించాల్సిన అవసరం లేదు. కొన్ని చిన్న చిన్న బయట చేసే పనిలో కానీ, క్రియల్లో కానీ, ఎక్కడైనా సరే కొంచెం సచ్చిదానంద స్మృతిని నిలుపుకున్నా వాడు ధ్యానం అంటే అది. ధ్యానం అంటే నిరంతరంగా సచ్చిదానంద స్మృతి యొక్క ధారణ కలిగి ఉంటే ధ్యానం. అరగంట కూర్చొని మెడిటేషన్ చేస్తే ధ్యానం కాదు అది. అదేమిటి? కొంగలాంటి చెప్పమన్నమాట. ఏదో కావాలి, ఏదో కావాలి అని ఇక్కడ చెప్తున్నారు. ఇవి ఎట్లా ఉంటాయి? బహుశాఖ అనంతములు ఇవి. చిలువలు పలువలుగా ఎక్కడికన్నా వెళ్ళిపోతాడు వాడు, ఇంకేమన్నా చేస్తాడు బయట. ఎన్ని చేసినా సరే వాడు తనను తాను పొందినవాడు కానే కాడు అని స్వామి స్పష్టంగా చెప్పటానికి ఇప్పుడు ఇక్కడ చూపించారంటే, మనం చేసే కర్మకున్న 3 అంశాల్లో కూడా పతంజలి మహర్షి ఒక సూత్రం చెప్తారు. ఏమిటంటే, గ్రహీతృగ్రహణ గ్రాహ్యేషు తత్స్థ తదంజనత సమాపత్తి అంటారు. గ్రహీత అంటే తాను, గ్రహణములంటే ఇంద్రియాలు, గ్రాహ్యములంటే బయట పదార్థాలు. అంటే ఇప్పుడు ఇది ఫోన్ పట్టుకున్నాను అనుకోండి, ఇది గ్రాహ్యము, ఇది గ్రహణము, ఇది గ్రహీత నేను, బుద్ధిని నిలిపిన నేను గ్రహీత స్థానము, ఇది గ్రహణ స్థానము, ఇది గ్రాహ్యం. ఈ మూడింటి అందు గ్రహీతృ గ్రహణ గ్రాహ్యేషు తత్స్థ తదంజనత సమాపత్తి. లోపల నుండి వస్తున్న సచ్చిదానంద స్మృతి అనే కిరణమట ఈ మూడింటి అందు తెగకుండా అంటుకొని ఉండాలట. అది సమాధి స్థితి అని చెప్పారు. అంటే ఏ పని చేస్తున్నప్పుడైనా సరే మనము సచ్చిదానంద స్మృతి ఎరుకతో చేస్తే అది ధ్యానము, సమాధి అవుతుంది. సమాధి స్థితిలో వెళ్ళిపోయాడంటే ఏమో అయిపోయాడని ఇట్లా కూర్చొని కళ్ళు మూసుకొని ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు, ఇక్కడే ఉండి స్మృతి యొక్క ఎరుక కలిగి ఉండాలి. అవేర్నెస్ అంటారు దాన్ని. స్మృతి యొక్క ఎరుక కలిగి పని చేయను, ఏ పని చేస్తున్నా అది ధ్యానమే అవుతుంది. ఇది సమాధి స్థితి అని పతంజలి మహర్షి కూడా దాన్ని నిర్వచనం చేశారు. ఇట్లా చేయకపోతే ఎన్నైనా ఉంటాయి అంటే ఎట్లా ఉందంటే, ఒక నిజం ఉందనుకోండి, ఎన్ని నిజాలు, ఎన్ని సత్యాలు ఉంటాయి లోకంలో? నిజం ఒక్కటే ఉంటుంది. అబద్ధాలు ఎన్ని ఉంటాయి? ఎన్నన్నా ఉంటాయి. చాలా అంటే కూడా కాదు, ఎన్నైనా ఉంటాయి. దానికి అంతం లేదు, ఇన్ఫినిటీ. ఇదే ఒక్కటే విషయం మీద సత్యం ఒక్కటే, అబద్ధం అనేకం. చెప్పలేము దాని గురించి, 1,00,000 అబద్ధాలు ఆడచ్చు దాని గురించి. అట్లాగే కర్మ కూడా అంతే.
ఏకాగ్రమైన కర్మ ఒకటే. అంటే ఇప్పుడు మీరందరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ చెప్తున్న మాటలే అందు ఏకాగ్రం అయిందనుకుందాం మీ మనస్సు. అంటే మీరందరూ సచ్చిదానంద స్మృతిని నిలిపితేనే ఏకాగ్రంగా వినగలుగుతున్నారు. అంటే ఇప్పుడు మనందరం ఏకాంతంలో ఉన్నట్టు. అట్లా కాకుండా వెళ్ళిపోతే ఏమైంది, ఎక్కడికెక్కడికో మనస్సు వెళ్ళిపోతుంది. ఇది ఏకాంతం ఏకాంత తపస్సు అంటారు దీన్ని. ఇప్పుడు ఇంట్లో అందరు ఎట్లా ఉంటారు, వ్యవసాయాత్మిక బుద్ధిలో ఉంటారా, అవ్యవసాయాత్మిక బుద్ధిలో ఉంటారా? ఒకటే సోఫాలో కూర్చొని ఎవడు బుద్ధిలో వాడు ఉంటాడు, ఏదేదో చేస్తూ ఉంటాడు. అందరు ఒక చోట లేరు. ఇప్పుడు ఇక్కడ ఉంటే మాత్రం ఏం చేస్తున్నారు మీరందరూ? ఒకే ప్రవచనం మీద ధ్యాస పెట్టడం, అంటే సచ్చిదానంద స్మృతితో నిలుపుకొని ఎరుకతో వింటున్నారు. అప్పుడైతేనే ధారణ దాకా వెళుతుంది, లేకపోతే వెళ్ళదు. ఇది ఈరోజు చెప్పిన ముఖ్యమైన అంశం. అంటే మనకు బుద్ధి యొక్క కృషిలో 2 అంశాలు వస్తాయి అన్నది చాలా ముఖ్యమైన అంశం, వదిలిపెట్టకూడదంటే మన నిత్య నైమిత్తిక కర్మలన్నిటిలో కూడా ఇట్లాగే తాను ఎరుకతో నిలపటం అనేదే ధ్యానము అన్నీ కూడా. ఎందుకంటే మనిషి జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఏం చేయాలండి అని అడుగుతాడు కదా. ఏం చేస్తాడు జీవితంలో ఈ జ్ఞానాన్ని అంటే జీవించాలి, సజీవం చేయాలి. ఆ జ్ఞానాన్ని సజీవం చేయాలంటే తన ఆచరణలో చూసుకుంటూ ఉండాలి. ఆ చూసుకున్నప్పుడే ఇది మనకు తెలుస్తుంది. ఇప్పుడైతే ఇంత జ్ఞానం అంతా కూడా మరి మీకు అందరికీ అనుభవ జ్ఞానం అవుతుందా? వింటుంటే వేదాంతాన్ని వింటున్నారు కదా, ఇప్పుడు అనుభవ జ్ఞానం అవుతుందా? అంత కాన్ఫిడెంట్గా తిప్పకుండా కొంచెం కొంచెం తిప్పుతున్నారు, ఎందుకైనా మంచిది అన్నట్లుగా. పూర్తిగా అవ్వటం లేదు. అంటే లోపల సచ్చిదానంద స్మృతి యొక్క అనుభూతి వస్తుందా అంటే చెప్పిన దాని ప్రకారంగా చూస్తూ ఉంటే సచ్చిదానంద స్మృతి ఆధారంగా ఉన్నది అనే దాకా తెలుస్తుంది. కానీ సమృద్ధిగా తెలుస్తుందా? తెలియటం లేదు. ఎందుకు తెలియటం లేదో దాని తర్వాత శ్లోకాల్లో స్వామి ఏం చేయకూడదో చెప్పుకుంటూ వచ్చారు. ఏం చేయొద్దంటున్నారంటే, యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చితః వేదవాదరతాః పార్థ నాణ్యదస్తీతి వాదినః. కర్మకు ఇంకొక రూపం కూడా ఉంటుందట. చేసే పనులని మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం, కానీ వేదాలలో కర్మకాండ అని ఇంకొకటి చూపించారు. దాన్ని ఏమంటారంటే, కర్మకాండ అంటే యజ్ఞయాగాది క్రతువులు ఉంటాయా, అవన్నీ వేదాలలో చెప్పిన కర్మకాండ. వేదాల్లో ఏముంటాయంటే, వేదాల్లో మొదటి భాగము కర్మకాండ, చివరి భాగము ఉపనిషత్తులు అంటారు. అందుకే వేదాంతం అంటే ఉపనిషత్తుల్లో జ్ఞానకాండ. ముందు ఏముంటుంది, మొదట్లో కర్మకాండ ఉంటుంది. ఆ కర్మకాండని చెప్పే వాళ్ళను ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. మనం చేసే పనులేగాక మనందరం కూడా యజ్ఞయాగాది క్రతువులని ఆ రోజుల్లో, అంటే నిరాకార ఆరాధన ఉన్న రోజుల్లో యజ్ఞయాగాది క్రతువులు ఉంటాయి. ఈరోజు మనకు అదైతే ఎట్లా వర్తిస్తుందంటే పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలని అర్థం. ఇవన్నీ కూడా కర్మకాండ. అయితే ఇవన్నీ చేసేవాడు కూడా వాళ్ళు ఎట్లా ఉంటారట అంటే, వీళ్ళందరూ చాలా పుష్పితాం వాచం అంటున్నారు. అంటే ఈ కర్మకాండను ఆచరించటంలో మనిషి చేసే నిత్య నైమిత్తిక పనులు కాకుండా ఇవన్నీ చేస్తాడనమాట. చేసే దాంట్లో కూడా దాన్ని అవ్యవసాయన బుద్ధి అంటున్నారు స్వామి. అమ్మ బాబాయ్, పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, నోములు అన్నీ కూడా అవ్యవసాయన బుద్ధి అట. ఎందుకు ఇంత మాట అన్నాడు స్వామి మనను? ఇంకా రేపటి నుండి ఏం చేయొద్దా ఏమిటి? హాయిగా ఉండొచ్చు, ఇంకేం పనే లేదు, ఇంకా దీపాలు పెట్టే పని లేదు, నోములు వ్రతాలు లేవు, ఏం లేవు. ఎందుకట అట్లా అంటే, ఇటువంటివి ఏవైతే చెప్తారో వేదాలలోని కర్మకాండలోని అంశాలన్నీ చెప్పి వాళ్ళు ఎవరట అంటే, కామాత్మానః స్వర్గపరాః క్రియ జన్మకర్మ ఫలప్రదాం. ఇవి ఎవరు ఎందుకోసం చేస్తున్నాడు యజ్ఞయాగాది క్రతువులు అంటే, పూర్వకాలంలో కూడా ఇప్పుడు భగవద్గీత చెప్పినప్పుడు కూడా ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే మనం పుత్రకామేష్టి యజ్ఞం విన్నామా? విన్నారా? పిల్లలు కావాలంటే యజ్ఞాలు చేస్తారు. ఇష్టి అంటే యజ్ఞం, కామేష్టి అంటే కోరి యజ్ఞం చేయటం, ఏదో ఒక ఫలితం కోరి ఒక యజ్ఞం చేస్తాడనమాట. వీడు ఊరికేనే చేస్తారు ఏమిటి? ఎవరు చేయరు. మనం పూజలు ఊరికేనే చేస్తావా? ఏం చేయము. ఇది చేస్తే ఇది వస్తుంది అని చెప్పటం ఎప్పుడైనా విన్నారా పండితులందరూ? వాళ్ళని అవిపశ్చిత అన్నారు స్వామి. అవిపశ్చిత అంటే తెలివిలేని వాళ్ళని తిట్టడం అనమాట. తెలివిలేని వాళ్ళు ఏమంటారటంటే, నువ్వు ఈ పూజ చేస్తే ఇది వస్తుంది అని చెప్తారట.
అట్లా పూజ చేస్తే ఇది వస్తుందని చెప్పే వాటిని కోరికల కోసం చేసి, పూర్వకాలం కూడా వర్షాల కోసం యజ్ఞాలు చేస్తారా, పుత్రుల కోసం యజ్ఞాలు చేస్తారా, స్వర్గానికి వెళ్ళటం కోసం యజ్ఞాలు చేస్తారా? మరి మన ధర్మరాజు గారు ఏం చేశారు? అశ్వమేధ యాగం చేశారు. దేనికోసం చేశారో మీకు తెలుసా? స్వామివారు చెప్తుంటారు, ఈయన అశ్వమేధ యాగం చేస్తే పాండురాజు గారికి స్వర్గంలో ఒక సీట్ రిజర్వ్ అవుతుందట. అందుకోసమే ఈయన అశ్వమేధ యాగం చేశాడట. అంటే పితరులకు కూడా స్వర్గం వస్తుంది, ఈ లోక సుఖము వస్తుంది, భోగైశ్వర్యాలు వస్తాయట. ఇక్కడ అన్ని ఏమిటి? క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. ఇవన్నీ చేయటం వల్ల భోగైశ్వర్యాలు వస్తాయట. మనం కూడా ఏం చేస్తాము? పూజలు చేస్తాము. ఎందుకు చేస్తాము? సీట్ రావాలి, వీసా రావాలి. మనకు వీసా వెంకటేశ్వరుడు తెలుసా? ఎక్కడుంటాడండి? ఆయన అడ్రస్ అందరికీ తెలుస్తుంది. ఎందుకు? డిమాండ్ ఎక్కువ ఉన్న దేవుడు కదా ఆయన. గల్లీలో వెంకటేశ్వర స్వామికి అంత పవర్ ఉంటుంది ఏమిటి? అక్కడికి వెళ్తే ఆయన ఏం చేస్తాడు? వీసాలు ఇప్పిస్తూ ఉంటాడు అనమాట. ఎంబసీలో పనిచేస్తుంటాడు, ఎక్కడ పనిచేస్తాడు, వీసాలు ఇప్పిస్తూ ఉంటే ఆ వీసాల కోసం మనం ఈయనకు ప్రదక్షిణాలు చేస్తాం. ఎన్ని ప్రదక్షిణాలు చేస్తారు? 108 ప్రదక్షిణాలు. ఎట్లా ఉంటాయి అవి? మనం వెళ్ళి అక్కడ నిలబడితే చాలు, మనం ఏం చేయక్కర్లేదు, వాళ్ళే నడిపించేస్తారు. ఆ మందలో కొట్టుకుపోతాం అనమాట. 108 రౌండ్లు తిరిగేదాకా మనం బయటకు వచ్చే అవకాశమే ఉండదు. అట్లా తిప్పేస్తారు మనని. చివరికి ఆయనకు ఒక బిరుదు ఇచ్చామేమిటి? వీసాలు ఇస్తాడు. ఈ కోరికలు కోరటంలో కూడా మనకు ఎంత తెలివి ఉంటుందంటే, మృత్యుంజయ హోమం చేస్తారు. ఎప్పుడు? పేషెంట్ ఐసీయూలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? మృత్యుంజయ హోమం చేస్తారు. అవి ఎంత బాగుంటారు ఈ పండితులు అంటే, ఎంత ఫెసిలిటేటింగ్గా చెప్తుంటారంటే, నువ్వేం చేయగయ్యా, టికెట్ డబ్బు కట్టు అంతే, మనం చేసేది ఏముండదు అక్కడ. ఇంకా మనకి ఎంత నచ్చుతుంది చూడండి, మీకు ఎంత ఆనందంగా ఉంది చెప్తుంటే. అది కాకుండా ఎరుకుతో బ్రతుకు, సచ్చిదానంద స్మృతిని నిలుపుకో, ఇలాంటివి ఎట్లా ఉంటాయి? చాలా కష్టంగా ఉంటాయి. అదే ఏం లేకుండా ఒక టికెట్ తీసుకో, ఆ తర్వాత నువ్వు నీ పని అయిపోయింది. నేనే మృత్యుంజయ హోమం చేస్తా, నేనే తీర్థం కూడా తీసుకుంటా. ఎవరు? పురోహితుడు. ఈయన ఏం చేస్తుంటాడు? పేషెంట్ ఏమో ఐసీయూలో ఉన్నాడు, అటెండర్ ఏమో వచ్చిపోయే చుట్టాలని అటెండ్ చేస్తూ ఉన్నాడు పాపం. ఇంకా వాళ్ళని పలకరిస్తుంటే దుఃఖం అన్నా చూపించాలి కదా కొంత, అదంతా చేస్తూ ఉన్నాడు. ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు హోమం చేసిన ఫలితంగా ఈ పేషెంట్ బ్రతకాలా బ్రతకొద్దా? బ్రతకాలా? అప్పుడైతేనే హోమానికి పవర్, లేకపోతే లేదు. ఇప్పుడు వాడు పుట్టుకోమన్నాడు. ఇప్పుడు చెప్పండి ఏం చేస్తారు? అందరేమి పాపం దేవుణ్ణి తిట్టరు, ఫోన్లే మనకి ఇంతే రాసి పెట్టిందని కాంప్రమైజ్ అయిపోతారు. కొంతమంది మాత్రమే దేవుణ్ణి తిట్టేవాళ్ళు ఉంటారు, మిగతా అందరూ కాంప్రమైజ్, మనం ఏం మాట్లాడద్దు అలాంటప్పుడు అనుకుంటాడు. కానీ వీడు కనుక బ్రతికాడంటే దేనివల్ల? హోమం. అంటే మనం కావలసిన తెలివితేటలన్నీ ఉపయోగించి హోమానికి పవర్ ఎవరిస్తున్నారు? ఇప్పుడు మనమే ఇస్తున్నాం. పోయేవాడు రాసి పెట్టుంటే పోతూనే ఉంటాడు, వాడు ఆగడు. ఐసీయూలో బ్రతికించే బ్రతికెట్లా ఉంటుంది చెప్పండి? వెంటిలేటర్ మీద ఉంటాడు. ఎంతకాలం ఉంటాడు? మనం ఎంతకాలం బిల్లు కట్టగలిగితే మన స్తోమతను బట్టి వాడు ఆయుష్ నడుస్తూ ఉంటుంది. మనకు స్తోమత అయిపోయింది, ఇంక ఓపిక అయిపోయింది, చేసేది నెలల తరబడి అంటే ఎవడు కడతారు చెప్పండి? వాడు ఎట్లాగో చేస్తాడు. మళ్ళీ తర్వాత ఎన్నో సంవత్సరాలు వీడు అప్పు తీర్చుకోవద్దు. అసలే కార్పొరేట్ హాస్పిటల్ అంటే అంతదాకా వాడు ఆయుష్ నడిచిన తర్వాత వెంటిలేటర్ తీసేస్తే పోతాడు. హోమం వల్ల బతుకుతాడు వాడు, బతుకుతాడు. మనం క్రెడిట్ అంత ఎవరికి ఇస్తాం? హోమానికి ఇస్తాం. ఇట్లా మనం కోరికలతో తయారు చేసుకున్న ఒక పూజా విధానం ఉంది చూసారా, దాన్ని తిడుతున్నారు ఇక్కడ. ఇప్పుడు వీడు ఎగతాళి ఎవరిని చేస్తున్నాడు? వెంకటేశ్వర స్వామిని చేస్తున్నాడా? దేన్ని చేస్తున్నాడు? మనుషుల మూర్ఖత్వాన్ని చేస్తున్నాడు. అది మూర్ఖ పూజ అంటారనమాట దాన్ని. వాళ్ళంతా ఎట్లాంటి వాళ్ళు అంటే చాలా వాళ్ళ మాటలకు అందరూ కూడా అట్రాక్ట్ అయిపోతారు. పుష్పితాం వాచం. ఎందుకు? పాపులర్ అయిపోతారు వాళ్ళు. టీవీలో చూసారా, ఈ రాయి రప్ప పెట్టుకున్నారంటే గ్రహాలన్నీ శాంతింపబడిపోతాయి. ఇంత చిన్న రాయికి అంతంత పెద్ద గ్రహాలన్నీ శాంతిస్తాయట వీడు చెప్పిన దాని ప్రకారంగా. దానికి టీఆర్పీ రేట్ ఎట్లా ఉంటుంది? ఆ ప్రోగ్రామ్కి చాలా హై రేటింగ్ వస్తుంది. అప్పుడు భక్తి ఛానల్ వాళ్ళు అలాంటివే ప్రసారం చేస్తూ ఉంటారు. అవి పుష్పితాం వాచం. అటువంటి వాళ్ళు ఎవరు? వేదవాద రథా. వేదాలనే చెప్తున్నారు, మేము వేదంలో ప్రమాణం చూపిస్తున్నామండి అంటారు. అమ్మో, ఎక్కడ నుండి చూసి వచ్చాడో వీడు, ఎన్ని వేదాలు చదివాడో తెలియదు, కానీ వేద ప్రమాణం అంటాడు. ఇంకేమంటాడు? నాణ్యతస్థితి వాదిన, ఇంతకంటే వేరే దారి లేదు, నా అన్యతస్థి, ఇట్లాగే నువ్వు చేయాలి. నేను చెప్పినట్టు కనుక నువ్వు ఈ రాయి పెట్టుకోకపోయావో అంతే, నీ గ్రహస్థితి అంతా చెదిరిపోయి అంతా
నీ కుటుంబం అంతా చెల్లా చెదరైపోతుంది అనగానే మనం ఇంత భయపడిపోయి వామ్మో ఏమవుతుంది అనుకు పెట్టుకుంటే రాయే కదా పోయేది అనుకుని పెట్టేసుకుంటాం. పవర్ అంతా రాయికే ఉంది, మనకి ఏం పవర్లు లేవు. ఇవి ఎటువంటివంటే కామాత్మాన స్వర్గపరాహ. ఈ లోక సుఖాలే కాదు, మనకు దానితో ఏం రావాలి? స్వర్గలోక సుఖాలన్నీ రావాలి. మరి నోములు వ్రతాలు ఊరికేనే చేస్తారేమిటి? మనం చిన్న నోముకి పెద్ద పెద్దవి రావాలి మనకు. మీకు బార్టర్ సిస్టమ్ అంటే తెలుసా? బార్టర్ సిస్టమ్ అంటే ఏమిటంటే ఉత్పత్తులు మార్పిడి చేసుకొని బ్రతికేవాళ్ళు. పూర్వం డబ్బులు ఉండేవి కాదు. ఇప్పుడు ధాన్యం పండించేవాడు ధాన్యం ఇస్తాడు, వస్త్రాలు నేసేవాడు వస్త్రాలు ఇస్తాడు. అట్లా ఏ పని చేసేవాడు ఆ ఉత్పత్తిని వాడు ఇచ్చేస్తాడు, హాయిగా బ్రతికేవాడు. అది బార్టర్ సిస్టమ్ అంటారు. అంటే ఒకదానికొకటి ఇస్తాడు. మనం దేవుడితో చేసే వ్యాపారం చూసారా, బార్టర్ సిస్టమ్ కంటే కూడా ఘోరంగా ఉంటుంది. మనం ఇచ్చేదేమో కొబ్బరికాయ, తర్వాత కోరేదేమో ఏ అనంతమైన కోరికలు ఉంటాయి మనకి, అసలు అంతం ఉండదు దానికి. ఇట్లా నడుస్తున్న వాటిని క్రియావిశేష బహుళం. ఎంత ఉంటుందో దాని క్రియా విశేషాలు ఎంత ఉంటాయి. నోములు వ్రతాలు చేయమనండి, మీరు ఎన్నెన్ని ఏర్పాట్లు చేసుకోమంటే చక్కచక్కగా చేస్తారు. పుస్తకం తీసుకొని కూర్చొని చదవండి నాయన అంటే ఎవడని చదువుతాడు ఏమిటి? దీనికి కష్టమే ఉండదు, పైసా ఖర్చు లేనిది. ఏమిటంటే ఆధ్యాత్మిక విద్య సాధన. ఇది చేయమంటే అసలు పైసా ఖర్చు లేనిది సృష్టిలో ఇది ఒక్కటే. ఇది మాత్రం ఎవరు చేయరు. నువ్వు ఖర్చు పెట్టి ఎంత శ్రమకైనా ఓర్చి ఏది చేయమన్నా సరే క్రియావిశేష బహుళం భోగైశ్వర్య గతిం ప్రతి. భోగైశ్వర్యాలు ఇస్తారు కాబట్టి అవన్నీ చేస్తారు. అవి ఎట్లా ఉంటాయటంటే జన్మకర్మ ఫలప్రదం. మనము ఏ కర్మ చేసినా మామూలు భాషలో దానికి ఒక ఫలం వస్తుంది. ఫలం ఏమిటి? 2 ఫలాలు, పుణ్యం పాపం. అంతేనా? ఏ పని చేసినా పుణ్యమో పాపమో రావాలి కదండి. చేసిన తర్వాత రావాలి కదా, మన భాష అంతే కదా. పాపం వస్తే నరకానికి వెళ్తాం, పుణ్యం వస్తే స్వర్గానికి వెళ్తాం. మన స్వర్గం మనం చేసే చాలా కష్టపడి జీవితాంతం చేసిన అన్ని పూజలకు కట్టగట్టి మనకు ఎంత స్వర్గం వస్తుంది చెప్పమంటారా? పరమస్వామి వారి భాషలో ఒక వ్యాఖ్యానం ఉంటుంది. ఏమిటంటే ఇక్కడ నుండి బొంబాయికి వెళ్ళాలని ఫ్లైట్ ఎక్కేటవాడు. ఫ్లైట్ ఎక్కగానే ఎట్లా ఉంటుంది? ఇంట్లో ఏమో ఏసీ ఉండదు, పాడుండదు. ఫ్లైట్లో ఏసీ ఉంటుంది చక్కగా. ఇంట్లో ఎప్పుడు ఎవరు మర్యాదగా మాట్లాడి కూర్చోండి అని మర్యాద ఎవరు చేయరు. అక్కడికి వెళ్తే ఎయిర్ హోస్టెస్ ఏం చేస్తుంది? ఇదిగోండి మీ సీట్ ఇది అని రండి అని చాలా మర్యాదగా గౌరవంగా పిలిచి కూర్చోబెడుతుంది. తర్వాత తినడానికి ఏమైనా తెచ్చిస్తుంది, తాగడానికి ఏమైనా తెచ్చిస్తుంది. ఇంకా వీడికి ఈ స్వర్గం చూసి అసలు బొంబాయికి వెళ్ళేదాకా కూడా ఆగట్లేదు వీడు మనసు. ఎంతో బాగుందబ్బా అనుకుంటున్నాడు. అలవాటు పడుతుంటాడు కొంత, ఒక గంట సేపట్లో. అలవాటు పడగానే ఏం చేస్తారు? ఫ్లైట్లో ఉంచుకుంటారు. ఏం చేస్తారు? దిగు నాయన అంటారు. అదేమిటండి అంటే ఏమంటారు? నువ్వు కట్టిన టికెట్ డబ్బులు అయిపోయినాయి, ఇంకా నువ్వు దిగిపో అంటారు. ఇంత ఉంటుంది అనమాట మన సుఖం. ఎట్లా ఉంది అట్లాగే మనం స్వర్గానికి వెళ్తాం కదా. ఇక్కడ చేసిన పూజలు వ్రతాలు నోములు అన్నితో స్వర్గానికి వెళ్తాం అని మనం అనుకోవాలి. స్వర్గానికి వెళ్తే అటు ఎక్కడ ఉంది? ఎంట్రన్స్లోనే చాలా గ్రాండ్ వెల్కమ్. ఈరోజు వెడ్డింగ్ రిసెప్షన్స్ చూసారా మీరు ఎప్పుడైనా? గ్రాండ్ వెల్కమ్ ఉంటుంది, పెద్ద పెద్ద సెట్టింగ్లు పెడుతుంటారు, అంత స్ప్రేలు చేస్తుంటారు, ఏవేవో వస్తుంటాయి. అది చూసి అక్కడ అప్సరసలు అది ఇది కోలాహలం అంతా ఎంత బాగుంటుంది స్వర్గం అంటే. అట్లా చూసి మనం మురిసే లోపల అంత అయిపోతుంది మన చేసిన పుణ్యం. అయిపోయి క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని అక్కడి నుండి ఒక నెట్టు నెడితే వచ్చి మళ్ళీ ఈ భూలోకంలో పడతాడు. ఇది మనకు వచ్చే జన్మకర్మ ఫలం అన్నమాట. అట్లాగే ఈ స్వర్గం వస్తుంది. ఆ స్వర్గం నుండి నెట్టేసిన తర్వాత ఈ భూమి మీద నెట్టేస్తే ఏమవుతుంది? పుడతాం, జన్మ వస్తుంది. జన్మ వస్తే మళ్ళీ కర్మ చేస్తాడు, మళ్ళీ దానికి ఫలితం ఏమొస్తుంది? పాపమో పుణ్యమో వస్తుంది. అప్పుడప్పుడు నరకం విజిట్ చేస్తాడు, అప్పుడప్పుడు స్వర్గం విజిట్ చేస్తాడు, మళ్ళీ పుడతాడు. ఈ చక్రంలో తిరుగుతుంటాడు. ఇంకా జన్మ కర్మ అనుకుంటూ తిరగాలట. ఇవన్నీ పూజలు వ్రతాలు నోములు అవన్నీ ఎందుకున్నాయి? జన్మకర్మ ఫలప్రదం. ఇవన్నీ జన్మ కర్మ అనే ఆ చక్రంలో తిప్పుతుంటాయి. ఇప్పుడు చెప్పండి, ఒక చక్రంలో తిరుగుతున్నవాడు చక్రంలోంచి బయటికి ఎట్టా వస్తాడు? ఎంత వేగంగా పరిగెత్తిన చక్రంలోనే ఉంటాడు కదా వాడు. పాపం వాడిని ఎట్లా బయటికి తీసుకొస్తారు మీరు? చక్రాన్ని ఆపేస్తారా? మనం ఉన్నాం ఆ చక్రంలో. అట్లా చూస్తారే, ఎవరో గురించి చెప్పట్లేదు. ఇదంతా జన్మకర్మ ఫలప్రదం. మనం చేసేవి అవైనా కదా. మామూలు పూజ ఇంట్లో దీపారాధన చేసి కూడా వీడు నోరు మూసుకొని కూర్చోడు. దేవుడు అందరినీ బాగా చూడంటాడు. ఇప్పుడు వీడు చెప్తే ఆయన చూస్తాడు మరి, అంతేనా?
ఊరికే ఉండొచ్చు కదా అంటాడా? స్వామి నీ మీదనే నా మనస్సు నిలిచేటట్టు చేయని ఎప్పుడన్నా అంటాడా? అన్నాడు. ఏం చేస్తాడు? అందరినీ బాగా చూడు. నువ్వు ఆయన అందరినీ చూస్తేనే కదా నువ్వు కళ్ళు తెరిచి లేచావు. ఆయన ఉంటేనే కదా నువ్వు కళ్ళు తెరిచి అన్ని పనులు చేసుకోగలుగుతున్నావు. ఆయన చూడకపోతేనే మనం ఇట్లుంటామా? ఆ నమ్మకం మనకు ఉండదే. మనకు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి చేస్తాం ఇలాంటి పనులన్నీ. బాగుండు అంటే దీనికి ఒక ఉపమానం చెప్తారు స్వామివారు. ఏంటంటే రోజు పొద్దున్న లేచి పిల్లవాడు అమ్మ నాకు ఇవాళ అన్నం వండు, అమ్మ నాకు ఇవాళ అన్నం వండు అని చెప్తాడా? ఎందుకు చెప్పడు? అమ్మకు తెలుసు కాబట్టి వండి పెట్టాలనే బాధ్యత అమ్మకు ఉంది కాబట్టి. మరి అంత మాత్రం బాధ్యత స్వామికి లేదే ఏమిటి మనల్ని బాగా చూసుకోవాలని? అట్లా కాదు, చెప్పాలంటే చెప్తాడు. మనకి ఎన్ని తెలివితేటలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు చెప్పండి, జన్మకర్మ చక్రంలోంచి బయటికి ఎట్లా వస్తాం? ఏదైనా వృత్తము ఎట్లా గీస్తారు? దానికి ఒక కేంద్ర బిందువు ఉంటుంది. అంటే సర్కిల్కి మధ్యలో సెంటర్ పాయింట్ లేకుండా సర్కిల్ గీయరు. వృత్తం అనేది కేంద్ర బిందువు లేకుండా ఏర్పడదు. మనం సర్కిల్లో ఎంత వేగంగా పరిగెత్తినా సరే ఆ వేగానికి మనం బయటికి వెళ్ళాం, అందులోనే తిరుగుతూ ఉంటాం. అట్లాగే ఈ జన్మలో ఇటువంటి ఎన్ని కర్మలు చేసినా సరే, బయట కృషి చేయటంతో ఎంత ఎత్తుకు ఎదిగినా సరే, ఎన్ని సాధించినా సరే, ఈ జన్మ కర్మ అనే ఆ చక్రాన్ని భేదించలేడు, ఛేదించలేడు మనిషి. ఎట్లా చేయగలడు? కేంద్రానికి చేరుకుంటే సరిపోతుంది. అంతేనా? కేంద్రం అంటే రేడియస్ ఎంత ఉంటుంది? చిన్నది. మొత్తం సర్కంఫరెన్స్ అంటే పెద్దది కదా మనకు. కానీ ఇట్లా వచ్చేస్తే షార్ట్కట్లో కేంద్రానికి వెళ్ళిపోతే తిరగటం ఆగిపోతుందా లేదా? ఆ కేంద్రమే నేను. సచ్చిదానంద స్మృతి కేంద్ర బిందువు. ఆ కేంద్రం చుట్టూ అల్లుకున్న ఈ వలయంలో మనం తిరుగుతున్నాం. కేంద్రానికి వెళ్ళిపోతే ఈ జన్మ కర్మల ఈ గోల మనకు తప్పిపోతుంది. కావాలన్న వాళ్ళు వెళ్ళొచ్చు, లేకపోతే తిరుగుతూ ఉండొచ్చు. అట్లాగే అందరూ తిరగడానికే నిశ్చయించుకున్నారు. కనుక ఇవన్నీ ఎటువంటివట అంటే భోగైశ్వర్య ప్రసక్తాన. వీటి వల్ల సరే, మరి ఇప్పుడు వేదాలలో చెప్పిన కర్మకాండను కూడా మనం నిందించాం కదా. వేదం ఎందుకు అట్లా చెప్పుంటుంది? వేదాలంటే ముక్తి వచ్చేటట్టు చెప్తాయా, లేకపోతే కర్మలో ఇరుక్కునేటట్టు చెప్పాలా? ముక్తి వచ్చేటట్టు చెప్పాలి. అంటే వేదాలలో దోషం లేదు, వేదాల యొక్క బోధలో దోషం లేదు. కర్మకాండ అయినా జ్ఞానకాండ అయినా జీవుణ్ణి ముక్తుణ్ణి చేసేదే వేదం. కాకపోతే అది వేదమే కాదు. కానీ వేదాన్ని గ్రహించటంలో తప్పు చేశాడు మనిషి. కోరికల కోసం చేయమని ఏ వేదము శాస్త్రము చెప్పలేదు. మనకు నిత్య నైమిత్తిక అనుష్ఠానం ఏదైతే ఉంటుందో, అంటే రోజు దీపారాధన చేయటం ఒకటి రోజు చేస్తాం కదా ఇళ్లలో. అది కాక మనం బయట చేసే పూజలు, వ్రతాలు, నోములు, యజ్ఞాలు, యాగాలు, దానాలు, ఎన్ని ఉంటాయో అన్ని జపాలు, తపాలు అన్నీ కూడా దేనికోసం చెప్పారంటే అనుష్ఠాన ఫలితం కోసం చేశారు. అంటే ఉదాహరణకు మీరు ఒక ఉపవాసం ఉన్నారు ఏకాదశి రోజు. ఎందుకు మనం శివరాత్రికి ఉపవాసం ఉంటాము? ఎందుకు ఉండాలి ఉపవాసం? మనస్సును నిగ్రహించటానికి ఉండాలి. అంటే మనస్సు శివరాత్రి రోజు ఉపవాసం ఉంటే మన మనస్సు నిగ్రహింపబడుతుందా, శివుడు మనస్సు నిగ్రహింపబడుతుందా? మన మనస్సు నిగ్రహింపబడుతుంది. అంటే ఆ రోజు ఫలితం ఏమిటి? మనకు మనస్సును నిగ్రహించటం అనే ఒక తేజస్సుని మనం దర్శనం చేయటం కోసం ఉంది. కానీ మనం ఏం చేస్తాం? ఆ రోజే ప్రత్యేకించి, రోజు అయితే రొటీన్ వంట, దానికి పెద్దగా ఆలోచించేది ఏముండదు. ఆడవాళ్ళు రోజు పెద్దగా ఏం ఆలోచించి అక్కడ ఏమున్నాయో చూసుకుంటారు, చక్కచక్క వంట చేస్తారు. రేపు శివరాత్రి అంటే మనం ఈరోజు ఏం చేస్తాం? పళ్ళన్నీ కొనుక్కొచ్చుకోవాలి, సాబుదానాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి, చిలకడ దుంపలు కొనుక్కొచ్చుకోవాలి, వేరుశనగలు ఉన్నాయో లేదో కొనుక్కొచ్చుకొని వేరుశనగలు వేయించి పెట్టుకోవాలి ఒక డబ్బాలో. ఏమేమి తినొచ్చు అని వ్రతం రోజు ఏమేమి తినొచ్చు అని ఒక పెద్ద లిస్ట్ చేసుకొని, చిలకడ దుంపలతో హల్వా చేసుకోవచ్చు, సాబుదానా కిచిడి చేసుకోవచ్చు, దాంట్లో ఇంకేమేమి వేసుకోవచ్చు, ఇవన్నీ ఆలోచిస్తుంటాడు. వీడు ఇప్పుడు ఉపవాసం చేసినట్ట చేయనట్ట? ఏమండి? చేయనట్టు. ఇట్లా చేసే వాటిని తిడుతున్నారు. నిజానికి అది ఎందుకు చెప్పబడిందంటే నిగ్రహాన్ని దర్శనం చేయాలి నువ్వు. అంటే తిండి మీద నుండి ధ్యాస కొంచెం వదిలేస్తే కదా శివుడి మీద పెడతాడు చిత్తాన్ని. ఎంతసేపు మనకేమైంది? మామూలు రోజుల్లో శివుడిని ధ్యానిస్తామంటే చిత్తమంతా ఎప్పుడు తిండిని సంపాదించే ప్రక్రియల మీద లీనమై ఉంది. మనకు దానికి తీరిక దొరకట్లేదు. అందుకే ఒక రోజు పెట్టి శివరాత్రి అన్నారు దాన్ని. రోజు శివరాత్రి చేసుకోవచ్చు. శివుని ధ్యానించడానికి శివరాత్రే కావాలా?
అక్కర్లేదు. కానీ మనకేమైనా తీరిక ఉండదు కాబట్టి మనకు ఒక రోజు ఇప్పుడు సెలవు ఇస్తే ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఉంటారు అమెరికా వాళ్ళు వీకెండ్‌లో. అట్లాగే మనకు కూడా శివరాత్రి ఇస్తే ఆ రోజు మనం కూడా శివుడికి ధ్యానం చేయటం, ఏదో పూజ చేయటం అలాంటిది చేయటం. అంటే మనం ఇక్కడ పొందిందేమిటి? నిగ్రహం మన మనస్సుకు పొందాం. అంటే అనుష్ఠాన ఫలాన్ని మనం పొందాం. అంతేగాని ఫలం అంటే పుణ్యం రూపంలోనో పాపం రూపంలోనో రాదు. అనుష్ఠాన నిగ్రహమే ఫలం అక్కడ. చదువుకున్న బుద్ధికి చదువే ఫలం కదా. మనం ఏమనుకుంటాం, ఇంకొకటి ఏదో అనుకుంటాం. అంటే బయట కోరికల కోసం చేయలేదు. ఇప్పుడు యజ్ఞయాగాది క్రతువులు అంటే బ్రాహ్మణులు నిత్యానుష్ఠానం చేస్తారు, త్రికాల సంధ్య చేస్తారు. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది వాళ్ళకు? బయట శౌచి అంతఃశౌచం రెండూ ఉండాలి. బాహ్యాభ్యంతర శుచి అంటారు దాన్ని. ఇప్పుడు వాళ్ళు త్రికాల సంధ్యల్లో తన పరిసరాలన్నిటినీ శుభ్రంగా పెట్టుకోవాలి. ఎందుకు? దాని లోపల అంతఃశుచి కోసం అంటే అంతఃకరణ శుద్ధి కోసం బయట శుద్ధి. ఇప్పుడు ఇవన్నీ చేయటంలో తాను శుద్ధి అవుతున్నాడు. ఇప్పుడు ఇందాక మనల్ని అడిగాడు కదా, మీకు అందరికి అనుభవం ఎందుకు రావటం లేదు అంటే అంతఃకరణ శుద్ధి లేదన్నమాట. అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నీ కూడా బహుశాఖలుగా వెళ్ళిపోతున్నాయి, వేరే వేరే విషయాల మీదకి వెళ్ళిపోతున్నాయి. దాని నుండి తప్పించి అంతఃకరణ శుద్ధి వస్తే వెంటనే జ్ఞానం అక్కడ అనుభవంలోకి వచ్చేస్తుంది ఎవరికైనా సరే. అది రావటం కోసం బయట కర్మకాండ అనేది పెట్టింది మనకు వేదం. ఇప్పుడు కర్మకాండం దేనికోసం చేయాలి? అంతఃకరణ శుద్ధి కోసం చేయాలి. కోరికల కోసం చేయమని ఏ వేద శాస్త్రాలు కూడా చెప్పలేదు. మరి ఎవరంటే మధ్యలో ఒకడెవడో తిక్కవాడు ఉంటాడు, వాడు కల్పిస్తాడు అన్నమాట. ఇవన్నీ కల్పించి అప్పుడు వాడు చెప్తుంటే వాడు తొందరగా పాపులర్ అవుతాడు. కలరా అయితే తొందరగా వ్యాపిస్తుందా లేదా? అటువంటిదే ఇది కూడా. ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే ఇది వస్తుంది, కలరా లాంటిది వ్యాపిస్తుంటాయి అన్నమాట. వాళ్ళు పాపులర్ అయిపోయి వాళ్ళు ఇవన్నీ చేస్తారు. కానీ ఏ వేద శాస్త్రాలు వాడు ఎప్పుడు వేదం చదివే ఉండడు, ముందు అటువంటివి చెప్పేవాడు. అందుకే ఏదైనా సులభమైన ఉపాయం చెప్తే ఇది అవుతుందని ఎవరైనా చెప్తే మోసం చేసేవాడికంటే మోసపోయేవాడే మొద్దు అని అర్థం. ఎందుకంటే వాడు నమ్మితే కదా, వీడు నమ్మిస్తున్నాడు. మనకు బుద్ధి ఉండాలి. మనకేమిటి? తొందరగా అయిపోతే బాగుంటుంది, ఏదైనా ఈజీగా ఉంటే చక్కగా ఉంటుంది, మనమే పెద్దగా చేయక్కర్లేదు. అలాంటివి ఎవరైనా చెప్తే బాగుంటుందని ఎదురు చూస్తుంటాడు మనిషి. అట్లాంటి వాడు ఒకటి దొరుకుతాడు టీవీలో, దొరకగానే వాడు బాగా సంపాదిస్తాడు. అందుకే బ్రాహ్మణులందరూ కూడా ఈ మధ్య ఏమయ్యారు, జ్యోతిష్యాలు చెప్పే బ్రాహ్మణులందరూ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయిపోయారు. వాళ్ళు స్ట్రాంగ్ అయ్యి ఏమైందో చెప్పమంటారా? బాగా స్ట్రాంగ్ అయినందువల్ల షార్ట్లు వేసుకొని తిరుగుతున్నారు, దోతులు విప్పేసి. దీన్ని ఏమంటారు? అవ్యవసాయిన బుద్ధి బహుశాఖా అనంతా. వీడికి ఏం రాదు, కర్మను చేసినవాడు కాదు. కర్మ ఎవరైతే బ్రాహ్మణులు అయితే సమాజానికి ఆదర్శంగా ఉండాలో ఆ బ్రాహ్మణులే ఇట్లా తగలబడితే ఇంకా మాలాంటి వాళ్ళు ఎవరిని చూపించాలి? మీకు ప్రమాణం చూపించమంటే ఎవరిని చూపించాలి? ఇప్పుడు ఎవరు దొరకట్లేదు చూపించాడు. అందుకే మీకు మీరే బ్రాహ్మణులు కావాలి. బ్రాహ్మణం అంటే పుట్టుకతోను కాదు, ఆచరణ చేత, కర్మ చేత అందరూ బ్రాహ్మణమును ఆచరించాలి. వాడు చేయలేదని మనం చెడిపోతామా? వాడు చెడిపోతే వాడి కర్మ, మన కర్మను ఆచరించాలి, అది వాడి కర్మ, ఇది మన కర్మ. కనుక ఈ కర్మను ఆచరిస్తే మనిషి అంతఃకరణ శుద్ధి వస్తుంది. అంతఃకరణ శుద్ధి ద్వారా జ్ఞానం అనుభవంలోకి వస్తుంది. ఇది కర్మ జ్ఞానముల సమన్వయం, భగవద్గీత చెప్పుకుంటూ వచ్చిన సమన్వయం. దాన్ని ఏమంటున్నారు? ఇటువంటి వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌన విధీయతే. ఇక్కడ చెప్పిన ఏవైతే భోగైశ్వర్యాల కోసము, కోరికల కోసము చేసిన ఈ పూజలు, వ్రతాలు, నోములున్నాయో వీటి వల్ల సమాధాన పడదట చిత్తం, సమాధి స్థితిని అందుకోదు. ఎందుకంటే కృషిని చేస్తారు ఇక్కడ కూడా. ఎంత కృషిని చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఈ సీజన్ కదా, ఇప్పుడు ఏం సీజన్ ఇది? కార్తీక మాసం అంటే దేవుళ్ళందరికీ బాగా డిమాండ్ ఉన్న సీజన్ ఇది. ఇప్పుడు ఒక పక్క శివుడు, ఒక పక్క వాళ్ళ అబ్బాయి అయ్యప్ప, ఇంకా దాని తర్వాత విఘ్నేశ్వరుడు కూడా ఉంటుందా? వీడికి తెలియదు ఇన్నాళ్ళు. సరే, ఏదో ఒకటి సీజన్. ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకుంటారు. అయ్యప్ప మాల వేసుకుంటే ఇక్కడ కృషి చేయడు. ఎంత కృషి చేస్తాడు చెప్పండి? నిగ్రహం ఉండాలి కదా. ఒకప్పుడు ఆ మాల వేసుకునే వాళ్ళని చూస్తే చాలా గౌరవంగా అనిపించేది. ఇప్పుడు ఉందా మనకు? ఎందుకు లేదు? ఏం పోయింది వాళ్ళ దగ్గర? అనుష్ఠానం లేదు, నియమపాలన లేదు. ఎట్లా ఉంటుంది? మండల దీక్ష అంటారు, 40 రోజుల దీక్ష. ఒక గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి తీరిక తెచ్చుకోవాలంటే చాలా కష్టం. అది స్వామికి తెలిసే అట్లాంటి నియమాలన్నీ ఏమైనా కొని పెడతారు. పెట్టి ఏం చేస్తారు? ఒక్క 40 రోజుల పాటు మొత్తం తన బాహ్య ప్రక్రియలన్నిటినీ కొంచెం ఆపేసి దేవుడి మీదనే చిత్తం నిలిపి నియమానుష్ఠాన జీవితం గడపాలి. అప్పుడు ఇంత చలిలోనే అట్లాంటివి పెడతారు చూసారా? పాపం నేల మీద పడుకోవాలట, చన్నీటి స్నానం చేయాలట.
ఎండాకాలం పెడితే ఈజీగా చేస్తారు ఎవరైనా, కానీ చలికాలం పెడతారు వాటిని. మళ్ళీ తర్వాత మార్గశీర్ష మాసంలో వస్తుంది కదా మార్గడి నెల, అప్పుడు కూడా అంతే. ఇంకా చలి 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 ఉంటుంటే అప్పుడేమో లేచి తెల్లవారుజామునే లేచి తలస్నానాలు చేయమంటారు. ఎందుకు? మనల్ని కష్టపెట్టడమే వాళ్ళ పనే. అంత చలిలో కూడా కేవలం నీ సంకల్ప బలం చేత ఆ పనిని చేయగలిగావా లేదా? అంటే ఎప్పుడు ఏది చేత కాదు, నా వల్ల కాదు అనుకునే మనిషికి నువ్వు చేయగలవు అని నిరూపించడం. నువ్వు చేయగలవా లేదా? అనుకుంటే చేయగలుగుతున్నాడా లేదా? ఇదంతా వ్యవసాయమా కాదా? కానీ ఎప్పుడైతే దీన్ని కోరిక మీద పెట్టాడో, నేను మాల వేసుకున్న తర్వాత నాకు ఇది కావాలన్నాడో, ఆ వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌన విధీయతే, సమాధి స్థితిని పొందదా బుద్ధి. కోరిక కోరావంటే నీ బుద్ధి బయటికి వెళ్ళిపోయినట్టే లెక్క. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అన్నీ చేస్తున్నాం. నోములు, వ్రతాలు పూర్వం కంటే ఎక్కువైనా కాలేదా చెప్పండి? రకరకాల స్త్రీల వ్రత కథలు అనే పుస్తకం చూసారా ఎప్పుడైనా మీరు? చూడండి, అట్లాంటి ఒక పుస్తకం ఉంటుంది. ఇప్పుడు కాలం స్త్రీలకు అది వర్తించదు, కానీ పూర్వం కొంచెం 2-3 దశాబ్దాల క్రితం పని లేకుండా ఉండేవాళ్ళు స్త్రీలు అని. అంటే ఇంట్లో అందరూ వెళ్ళిపోతే అప్పుడు వ్రతాల కథల పుస్తకం ఒకటిచ్చి వాళ్ళు వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. చేసుకుని ఎట్లా ఉంటుంది, 12 గంటల దాకా పాపం పచ్చి మంచినీళ్ళు కూడా తాగరు, కానీ టీ కాఫీలు తాగుతారు, నీళ్లు తాగరు అంతే. తాగి ఏం చేస్తారు? ఎన్నో నియమాలను ఆచరిస్తారు వాళ్ళు. ఇంత దేనికోసం చేస్తారు? ఇంత చేసి మంగళగౌరి వ్రతం అని చేస్తారు, ఇంకేమని చేస్తారమ్మా? ఇవన్నీ సౌభాగ్యం కోసం. నియమం కోసం నువ్వు ఒక్కటి కూడా చేయట్లేదు, నిగ్రహం కోసం నువ్వు ఒక్కటి కూడా చేయట్లేదు. ఏది స్వామి అంటాడు కూడా 9వ అధ్యాయంలో మళ్ళీ అంటాడు, అన్ని పూజలు వ్రతాలు చేసి ఏవేవో అడుగుతాడు, నన్ను అడిగిన నాథుడే లేడు అంటాడు. పాపం స్వామికి కూడా విసుగొస్తుంది. అందరు నన్ను పూజ చేస్తాడు, అది కావాలంటాడు. నువ్వు కావాలని ఎవరు అనట్లేదట. ఏం చేయమంటారు చెప్పండి? ఇంకా విసిగిపోక పాపము. ఇవ్వమంటారా వద్దంటారా? అందుకే అప్పుడప్పుడు తీరుస్తున్నట్టు కోరికలను అప్పుడప్పుడు తీర్చకుండా ఉంటాడు స్వామి. ఎందుకు? మనకు బుద్ధి రావటం కోసం. ఎల్లప్పుడూ తీరుస్తుంటే అదే పనిలో ఉంటాం మనం. అసలు తీర్చకపోతే అసలు మాట వినం. మొండి మూర్ఖ పిల్లలు ఉంటారు చూసారా, అట్లాగే మనం కూడా. అందుకే పాపం ఏం చేస్తాడు? అట్లా తీరుస్తున్నట్టుగా అనిపించేటట్టు చేస్తాడు. ఆ తీర్చి వెంటనే వస్తుంది సుఖం, తర్వాత వెంటనే నీడలాగా దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం మళ్ళీ కృంగిపోయి పాపం వీడు ఇంకా దేవుణ్ణి నిందించే స్థితికి వెళ్ళిపోతాడేమో, నెమ్మదిగా సుఖం చూపిస్తాడు స్వామి. అట్లా షేడ్లు మారుస్తూ ఉంటాడు జీవితంలో. అప్పుడు మనం ఏం చేస్తాం? అట్లా పైకి కిందికి ఎక్కుతూ దిగుతూ ఆట ఆడుకుంటాం. అట్లా కాకుండా ఏం చేయమంటున్నారు? సమాధి కావాలట. అందుకే ప్రహ్లాదుడు ఒక మాట చెప్పాడు, దుఃఖంబులు వాంఛితంబులుగాక చేకురు భంగిని, సుఖంబులు కాలానుసారంబున లబ్ధం బగును. అంటే ఏమిటంటే, దుఃఖాలు వాంఛితంబులుగాక చేకూరి భంగిని. ఎవరైనా ఇంతవరకు దుఃఖం కావాలని కోరుకున్న వాళ్ళు ఉన్నారా? అయితే మీకు చరిత్ర సరిగ్గా తెలియదని అర్థం. కుంతీదేవి అడిగింది, కృష్ణ నాకు ఎప్పుడు కష్టాలే రాని అని. అందుకే ఆమెకి ఎప్పుడు కష్టాలే ఉన్నాయి. ఎందుకు? కష్టాలు వస్తే నీ నామస్మరణని నేను విడిచిపెట్టకుండా ఉంటానని చరిత్రలో కోరింది ఆవిడొక్కతే. కానీ మిగతా ఎవ్వరు కూడా అడగరు. మనం అడగలేదు కదా అని మనకు దుఃఖంబులు రాకుండా ఉన్నాయా ఎప్పుడన్నా? లేవు కదా. కాలానుసారంగా లబ్ధం బగును అంటే అడగకపోయినా దుఃఖం వస్తుంది. సుఖములు కూడా అట్లాగే వస్తాయి అని చెప్తున్నాడు చిన్న పిల్లాడు ప్రహ్లాదు. నీకు దుఃఖం ఎట్లా అడగకపోయినా వచ్చిందో, సుఖం కూడా అడగకపోయినా వస్తుంది. మనం అది పట్టించుకోము. దుఃఖం రావడానికి మనం ఏం ప్రయత్నం చేయలేదు, కానీ సుఖం రావడానికి ఇప్పుడు ప్రయత్నపూర్వకంగా పూజ చేయాలని అనుకుంటాం మనం. నువ్వు చెయ్యకపోయినా సుఖాలు దుఃఖాలు అనేవి అవి వచ్చేవే. అవి చక్రవత్ పరివర్తంతే, చక్రంలో తిరిగినట్టు వస్తూనే ఉంటాయి. సుఖాలు దుఃఖస్యానంతరం సుఖం, సుఖస్యానంతరం దుఃఖం, చక్రవత్ పరివర్తంతే. దుఃఖానిచ సుఖానిచ రెండు వస్తూనే ఉంటాయి. మనం ప్రయత్నం చేయొద్దు. మనం దేనికి ప్రయత్నం చేయాలి? స్థిరంగా ఉండటం కోసం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం కోసమే జీవితం ఇన్ని రంగులు చూపిస్తుంది, కానీ వీటి కోసం కాదు అని చెప్తున్నారు. తర్వాత శ్లోకాల్లో ఇంకొకటి చెప్తారు, ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే. నువ్వు ఏ భోగాన్ని సంస్పర్శజా ముట్టుకున్నప్పటికీ కూడా అది దుఃఖమే చూపిస్తుంది నీకు అని. లోకంలో మనకు తెలుస్తుందా లేదా? ఏ భోగాలైనా సరే చివరికి దాని అంతం ఏమవుతుంది చెప్పండి? దుఃఖమే అవుతుందా? ఇట్లా అడిగేటప్పటికీ కాన్ఫిడెన్స్ పోయింది. సుఖమా దుఃఖమా?
అశాశ్వతమైంది, ఏదైనా అశాశ్వతమైంది. దుఃఖాలే అవుతున్నాయి, అన్ని దుఃఖాలనే ఇస్తున్నాయి. ఎందుకంటే వచ్చినట్టే వచ్చిన సుఖం పోయింది కదా, పోయినప్పుడైనా దుఃఖాన్ని ఇచ్చిందే అయ్యింది కదా మనకు. ఎంతసేపు నిలవటం లేదు, అప్పుడు కూడా దుఃఖాన్నే ఇచ్చింది. అందుకే ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే, భగవద్గీత శ్లోకం ఇది. అంటే ఏది ముట్టుకున్నా అది దుఃఖ కారణమే అవుతుంది. అందుకే ఈరోజు మనము ప్రత్యేకించి గుర్తించవలసిన ఎన్ని అంశాలు ఉన్నాయో చూడండి. కర్మ ఆరంభంలోనే ఒకటి ముందు సమత్వం అంటే చెదరకుండా ఉండడం, వికలం కాకుండా ఉండడం మొదటి అంశం కర్మకు. తర్వాత వ్యవసాయాత్మిక బుద్ధి ఒకటి, అవ్యవసాయిన బుద్ధి ఒకటి ఉంటుంది. అంటే సచ్చిదానంద స్మృతి యందు కృషి చేసిన బుద్ధి, నిలుపుకున్న బుద్ధి ఒకటి ఉంటుంది. సచ్చిదానంద స్మృతిని విడిచిపెట్టి తిరిగే బుద్ధి ఒకటి ఉంటుంది. ఈ రెండింటిలో ఏకాగ్రమైన బుద్ధి, తన స్వరూపము సమాధిని పొందే బుద్ధి ఏమిటి? సమాధి అంటే భయపడద్దు, పాతి పెట్టడం కాదు. సమాధి అంటే సమాధాన పడే స్థితి అని అర్థం అన్నమాట. చంచలత్వం లేకుండా సమాధాన పడటం. అది వ్యవసాయాత్మిక బుద్ధి అయితేనే అది సమాధిని పొందుతుంది. ఇంకా బహుశాఖ హనంతాహ అనేది క్రియావిశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి అని ఏదైతే చూపించారో అది జన్మకర్మ ఫలప్రదాం కానీ సమాధిని పొందింప చేయదు. ఇక్కడ చివరి వాక్యం ఏమిటి? వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. ఇంకా ఒకటి హెచ్చరిక చేశారు. ఇది ఏం చేస్తుందంటే తయా అపహృత చేతసాం, బుద్ధి వివేకాన్ని కూడా దొంగలిస్తుందట ఈ కోరిక. మనకు కోరికలతో చేసే కర్మలు ఏం చేస్తాయి? ఆలోచించనవు. ఎంతో చదువుకున్నవాడు, అన్ని తెలివితేటలు ఉన్నవాడు కూడా వాళ్ళకి ఏదైనా కష్టం రాగానే ఏం చేస్తాడు? గబుక్కున పరిగెత్తుతాడు పురోహితుడి దగ్గరికి. ఏదో విభూతో తాయెత్తో లేకపోతే మాయా మంత్రం ఏదో ఒకటి కావాలి వీడికి. అంతవరకు వీడే ఎంతోమందికి చెప్పుంటాడు, ఇవన్నీ అక్కర్లేదు, మనం ఏం చేస్తే అదే అవుతుంది అని చెప్తాడు. అంటే చదువుకున్న వాళ్ళలో రెండు రకాల జాతులు తయారవుతారు. ఒకడేమంటాడంటే దేవుడు లేడు, ఏం లేడు, అన్నీ మన కృషితోనే జరుగుతాయి. నిజమా అబద్ధమా? అయితే దేవుడు మాయమంత్రాల వల్లనే అన్నీ జరుగుతాయా? కృషితోనే జరుగుతాయి. కానీ ఆ కృషిలో అభిమానాత్మిక అంతఃకరణం ఒకటి అహంకారం ఉంది చూసారా, అదేమంటుంది? సచ్చిదానంద స్మృతి వల్ల అయ్యిందని అనదు. ఏమంటుంది? నేను చేశానని ఇట్లా కూర్చుంటుంది. నేనని కాలర్ ఎగరేస్తాడు వీడు. చదువుకున్నవాడు అట్లా అవుతాడు. ఇంకొకడు ఏం చేస్తాడు? మూఢనమ్మకాల్లో ఇరుక్కుంటాడు. ఆ చెట్టుకు దారం కట్టన, ఈ పుట్టకు దారం కట్టన, ఈ విభూతి, అది ఇది ఏదో ఒకటి అంటే సులభోపాయాల కోసం ఎదురు చూస్తుంటాడు. కానీ జ్ఞానం అనే పరిధిలోకి ఇద్దరు రారు. అట్లా వచ్చుంటే మనిషి బయటపడతాడు దాంట్లోంచి. జ్ఞానం అక్కర్లేదు, వీడికి ఏం కావాలి? అయితే అట్లా అహంకరిస్తాడు, లేకపోతే మూఢనమ్మకాలు. అంటే హిందూ ధర్మం మూఢనమ్మకం కాదు. అట్లాగే అదే సమయంలో ఈ నాస్తికత్వం కాదు. అదేమిటి? విజ్ఞానం. నీ జ్ఞానం అక్కడ ఉంటే అది హిందూ ధర్మం, నువ్వు జ్ఞానంతో లేకపోతే అది హిందూ ధర్మం కాదు. ఏ పని చేసినా వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఏమిటి? చేసే ఇంద్రియాలు, బయట పని, లోపల బుద్ధి అన్నీ కూడా సచ్చిదానంద స్మృతిని ధారణ చేసి నిలుపుకొని ఉండి చేస్తే నువ్వు చేసే ప్రతి కర్మ ధ్యానమే అవుతుంది అని ఇక్కడ సమాధి అవుతుందని చెప్పారు. తర్వాత కోరకుండా చేయాలి. దుఃఖాలు కోరినా కోరకపోయినా వస్తున్నాయి, సుఖాలు కూడా కోరినా కోరకపోయినా వస్తాయి. కాస్త నమ్మకం ఉంచుకోండి, రెండు పోతాయి. వస్తాయి, రెండు పోతాయి. కనుక ఈరోజు కర్మకు సూత్రం, మనం కర్మను ఎట్లా ఆచరించాలనేది బాగా గుర్తుంచుకోండి. నిత్య పూజ చేయాలా? చెయ్యి. దేనికోసం చేయాలి? అంతఃకరణం, నా మనస్సు బుద్ధి శుద్ధి కావాలి, పవిత్రం కావాలి, దానికోసం చేస్తున్నా. ఏ పూజనైనా చేయి. నువ్వు సత్యనారాయణ వ్రతం చేస్తావో లేకపోతే ప్రదక్షిణ చేస్తావు, అన్నీ చేయొచ్చు, వాటిని అనటం లేదు. నువ్వు ఏ ఇంటెన్షన్తో ఏ ఆలోచనతో చేసినావు దాన్ని మార్చుకోవాలి. అట్లా నువ్వు ఎన్నన్నా చేయి, నీకు ఏవేవి చేయాలనిపిస్తే అవి 1,00,000 పూల పూజ చేసినా సరే, నువ్వు ఎట్లా చేయాలి? 1,00,000 పూలకు తొడమలు తీయాలి, 1,00,000 పూలను కడగారబెట్టాలి, అప్పుడు పూజ చేయి. నువ్వు 1,00,000 పూలతో చేస్తావో, ఒకటే పువ్వు బాగుంది అనుకొని చేస్తావో నీ ఇష్టం. కానీ అనుష్ఠానం లేకుండా మాత్రం చేయకూడదు అని ఈరోజు స్వామి యొక్క బోధ చేశారు. దాని తర్వాత ఎందుకు ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి మనిషికి అనే దాన్ని తర్వాత శ్లోకాల్లో చెప్తారంటే త్రిగుణాలు ఒకటి ఉన్నాయన్నమాట మనకు. దీన్నే మఠంలో ఈ వ్యవసాయాత్మిక బుద్ధిని సాధన కర్మ అన్న పదంతో చెప్పారు స్వామివారు. అట్లా కాకుండా చేసేది గుణకర్మ అని 2 రకాలుగా ఉంది.
తర్వాత శ్లోకాల్లో మనకు సాధన కర్మ అంటే ఏమిటి, గుణకర్మ అంటే ఏమిటో ఆ భేదం చెప్పుకుంటూ వస్తారు. చెప్పండి. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చితః వేదవాదరతాః పార్థ నాణ్యదస్तीति వాదినః కామాత్మానః స్వర్గపరాః జన్మకర్మఫలప్రదాం క్రియావిశేషబహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్యప్రసక్తానాం తయా అపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. ఓం తత్ సత్.